మాస్టర్ సివివి యోగాన్ని ఆంధ్రదేశానికి పరిచయం చేసినటువంటి మహనీయుల్లో ప్రథముడైనటువంటి ఒంగోలు మాస్టర్గా ఖ్యాతి గడించిన చిన్న మాస్టర్గా అందరి చేత పిలుచుకోబడిన మైనంపాటి నరసింహం గారని మాస్టర్ ఎంఎన్ గారి యొక్క 88వ ఆరాధన దినోత్సవములు అనబడు మహాపరినిర్వాణ ప్రార్థనా సమావేశములు మనం ఈ సమయం నుండి ఈరోజు జరుపుకుంటూ ఉన్నాం. మహనీయుల సమావేశాలకు హాజరవటము, మహనీయుల యొక్క విశేషాలను మనం శ్రవణం చేయటము, అలా శ్రవణం చేసిన వాటిని మనం నెమరేసుకుంటూ మన రోజువారీ జీవితాన్ని నడిపిస్తూ ఉండడం ఒక గొప్ప వరం. ఇలాంటి అదృష్టం ఉన్న వారు మాత్రమే ఇలాంటి వరాన్ని ఆస్వాదనం చేసిన భాగ్యం అందరు. మాస్టర్ ఎంఎన్ గారి గురించి మనం ఎందుకు చెప్పుకోవాలి అని అంటే, ఎంఎన్ గారు మనలో ఒకడుగా, మనకు మార్గదర్శకుడుగా, మనని ముందుకు నడిపిస్తూ ఆనంద తీరాలకు తోడుకొని పోతున్నటువంటి ప్రథమాచార్యుల వారు మాస్టర్ ఎంఎన్ గారు. మాస్టర్ గారు గురించి నమస్కారం పెట్టుకుంటే, మాస్టర్ గారిని మీరు అలా చూడండి, చూస్తూ ఉంటే మాస్టర్ గారిలో, ఎంఎన్ గారిలో సివివి గారు కనపడతాడు, పరమ గురువులు కనపడతాడు. అలాగే పరమ గురువుల్లో సదేక దృష్టితో, భక్తి పారవస్యంతో గురుదేవుల్ని, పరమ గురువుల్ని దర్శిస్తూ ఉంటే వారిలో మాస్టర్ ఎంఎన్ గారు కనపడతాడు. ఈ సివివి గారు, ఎంఎన్ గారు భౌతికంగా ఇద్దరుగా మనం కనపడుతూ ఉన్నా, ఈ ఇద్దరు అభేదమైనటువంటి వారు. అభేదము అంటే భేదము లేనటువంటి వారు. వారే వీరు, వీరే వారు. మారే రణవయమ్మ గారని మా గురుపత్ని ఆవిడ సంతాన వియోగంతో మతి భ్రంశమై ఆ రోజుల్లో నెల్లూరులో పనిచేస్తున్నటువంటి వాళ్ళు. ఆ నెల్లూరులో ఉండగా ఆవిడ ముద్ర కుమార్తె పోవటము, ఆవిడకి మతి భ్రంశం కలగటము, మతి భ్రంశం కలగడం వల్ల ఇంట్లో నుండి ఆవిడ ఎవరికి కూడాను చెప్పకుండా అదృశ్యమైపోవడము, ఆ తర్వాత ఆవిడ గురించి పలు చోట్ల వెతకటము, ఎక్కడా కూడా ఆవిడ ఛాయ జాడ తెలియక ఒక 5-6 మాసాలు బాధలో ఆ కుటుంబీకులు ఉంటే, ఎవరికో ఆవిడ కాంచీపురంలో దేవుని గుడి వెనకాల ఉన్న వైష్ణవుల ఇళ్లలో, వాకిలలో ఉండి నెల్లూరు వాళ్ళు గుర్తించి సమాచారం ఇవ్వటము, ఆ సమాచారం అందుకని వీళ్ళు అక్కడికి పోయి ఆయన తిరిగి నెల్లూరు తీసుకురావడము జరిగింది. ఆవిడకి ఎన్నో రకాలుగా ట్రీట్మెంట్లో ఇప్పించారు, కానీ బుద్ధి కుదరలేదు. అంటే మధ్య భ్రంశమై ఉన్నది కనుక బుద్ధి కుదరలేదు అంటున్నాను.
ఆ సమయంలో ఆవిడ బావగారు అంటే మా గురువుగారు అన్నగారు అనమాట, మారెల ఆంజనేయులు గారు. మారెల ఆంజనేయులు గారు అన్నగారు ఆదినారాయణరావు గారు అని ఉండేవాడు గురిజాలలో. ఆయన ఎంఎన్ గారి శిష్యుడు. ఆయన ఆదినారాయణ గారు రెవెన్యూ ఇన్స్పెక్టర్గా పనిచేస్తుండేవాళ్ళు అక్కడ గురిజాల ప్రాంతంలో. ఎంఎన్ గారి మొదటి 23 ఆ ప్రాంతంలో ఎంఎన్ గారి దగ్గర శిష్యుడిగా పొందినటువంటి వాళ్ళు మొదటి 10 మందిలో 5 ఈయన ఒకడనమాట. ఎంఎన్ గారి దగ్గర ప్రవేశం పొందిన తర్వాత, ఈ నూతన యోగ ప్రవేశం పొందిన తర్వాతనే ఎంఎన్ అంటే ఏమిటి, ఎంఎన్ ఎవరు అనేటువంటి విషయాలు ఆదినారాయణ గారు గుర్తించారు. అలా గుర్తించినటువంటి ఆదినారాయణ గారు తమ్ముడి భార్య హనుమాయమ్మ గారు మధ్య భ్రంశమై పుత్రికా వియోగంతో అగచాట్న పడుతున్నది, స్థిమితంగా లేదు అని తెలుసుకొని నెల్లూరు వచ్చి ఆమెని చూసి ఈవిడికి ఈ మందు మాకులతోటి వైద్యులతోటి కుదిరే జబ్బు కాదు, రోగం కాదు, దీన్ని తన గురువుగారి దగ్గరికి తీసుకెళ్ళి ఆయనకు అప్పచెప్పడమే మంచిది అని చెప్పేసి ఆ రాత్రి నెల్లూరు నుంచి జీబులో ఒంగోలుకు పట్టుకొచ్చారు. ఒంగోలుకు వచ్చేసరికి 2:30 జాములు గడిచింది, 3వ జాములో పడుతుంది. ఎంఎన్ గారు ఇల్లు తలుపులు వేసి ఉన్నాయి, బయట అరుగుల మీదే కూర్చున్నారు. కొంత సమయం తర్వాత ఉదయం 6 గంటల సమయం. ఆ సమయంలో ఆదినారాయణ గారు అక్కడ చేరినటువంటి మిగతా శిష్య సాధక బృందము అందరూ కూడాను పక్కనే ఉన్నటువంటి చెరువులో స్నానం చేసి రావడం, ప్రార్థనా సమయానికి ఎంఎన్ గారి ప్రాంగణంలో ఉండటము జరిగింది. హనుమాయమ్మ గారిని కూడాను తీసుకెళ్ళి ఎంఎన్ గారి ప్రార్థనా మందిరంలో కూర్చోబెట్టారు. 5 నిమిషాలు తక్కువగా 6 గంటలు కాబోతున్న సమయంలో ఎంఎన్ గారు లోపల నుంచి ప్రార్థనా మందిరంలోకి వచ్చారు. అలా వస్తున్నటువంటి ఎంఎన్ గారిని హనుమాయమ్మ గారు చూసింది. తగిన వాళ్ళందరూ నమస్కరించారు. ఈవిడ నమస్కారం ఏం చేయలేరు, మనిషి చూసి. తర్వాత ఆయన కూర్చొని ప్రార్థన చెప్పినాడు, అందరూ చేసుకున్నారు. అప్పుడు ప్రార్థన అనంతరం ఆదినారాయణ గారు తన మరదల్ని తీసుకెళ్ళి మాస్టర్ గారి దగ్గర ఎంఎన్ గారి దగ్గర చూపించి, ఈవిడ మా తమ్ముడు భార్య, బలాడు పేరుకున్నాడు, ఇలా జరిగింది, మీ దగ్గరికి తీసుకొచ్చాను అని చెప్పి మాస్టర్ గారికి నమస్కారం పెట్టు అని చెప్పి ఆయన పెడతాంటే, ఈయన మాస్టర్ ఎందుకు ఏంది, ఇందాక వచ్చినప్పుడు కృష్ణుడిలాగా ఉన్నాడు కదా, వినిపించి పెట్టుకొని, ఏ కృష్ణ పరమాత్మ అయితే నువ్వు మాస్టర్ అండి. అవును కృష్ణుడైనా అన్నారు వాడు. అలా ఎంఎన్ గారు వివిధ రూపాల్లో శిష్య పరివారానికి ఆ విధంగా దర్శనం ఇస్తూ ఉండేవారు. మరి తిరిగి మామూలు జీవన సమితిలో
చేరిపోవడము జరిగిపోయింది. అంటే ఆ వెనకటి మతి భ్రంశమైనటువంటి శస్త్రులన్నీ కూడాను తొలగిపోయి మామూలు గృహిణిగా మారిపోయింది. అలా ఎందుకు చెబుతున్నానంటే ఇది ఎమ్మెల్యే వాడు ఎవరు అని అంటే మా అందరి దృష్టిలో ఆయన ఒక మహనీయుడు. సివివి గారు ఎంఎన్ గారు, ఎంఎన్ గారు సివివి గారు వీరిద్దరూ ఒకే స్థాయికి చెందినటువంటి వాళ్ళు, అభేదమైనటువంటి యోగ పురుషులు వారు, యోగ పురుషులు. సివివి గారు నేను ఫలానా రోజున నిష్క్రమిస్తాను అని చెప్పి ఎన్నడూ ఏ మాత్రం చూచాయిగా ఆయన ఏ సమావేశంలోనూ చెప్పలేదు. కానీ ఎంఎన్ గారు 8 సంవత్సరాలకు ముందరగానే విజయవాడలో ఒక సమావేశంలో, మిత్రులారా ఈ డేట్ నోట్ చేసుకోండి, 1940 మార్చి 11వ తారీఖు ఒక విశేషం జరుగుతుంది. ఆ విశేషానికి మీరందరూ కూడాను ఒంగోలుకు రండి, ఆ విశేషం ఏంటో అక్కడ తెలుస్తుంది మీకు అని చెప్పాడు. ఆ విశేషం ఏంటో ఎవరికేం తెలియదు. అలా మాస్టర్ గారి వాక్యమైన వాళ్ళందరూ పరిపరి విధాల యోచనలు చేశారు, పరిపరి విధాల వ్యాఖ్యానం చేసుకున్నారు వారి స్థాయికి తగ్గే విధంగా. 1940 మార్చి 11వ తేదీ ఏ రోజు ఎప్పుడు వస్తుంది అని చెప్పి ఆ 11వ రోజు కోసం అని చెప్పి ఆతృతగా ఎదురు చూడటం మొదలుపెట్టారు. కాలం పరిగెత్తుతుంది, కాలం పరిగెత్తింది. కాలంతో పాటు ఆనాటి మన యోగ మిత్రులు కూడాను పరిగెత్తడం. మార్చ్ రాబోతున్నది, మార్చి 11వ తారీఖు జరుగుతుంది. ఆ రోజు ఏదో ఒక విశేషం జరుగుతుంది ఒంగోలులో, మనం అక్కడికి పోవాలి, ఆ విశేషం అయితే చూడాలి కల్లారా. ఈవిడు మార్చి 11, మార్చి 10 రాత్రి అయిపోయింది. 11వ తారీఖు ఉదయం స్నానం చేశాడు ఎంఎన్ గారు ఒంగోలులో. చక్కగా బట్టలు వేసుకున్నాడు, ధ్యానం చేసుకున్నాడు, బట్టలు వేసుకున్నాడు, కొత్త లాల్చి సిల్క్ లాల్చి చేసుకున్నాడు, కొత్త సిల్క్ ధోతి కట్టుకున్నాడు, ప్రార్థన చేసుకున్నాడు, భోజనం చేశాడు, కోర్టుకు వెళ్ళాడు. కాలవరలో ఆ రోజు ఆయన కేసుల గురించి చెప్పుకున్నాడు. 12 గంటల ప్రాంతంలో కాలువర అయిపోగానే బార్కు వచ్చి బార్లో కూర్చున్నాడు. కాసేపు నిద్రపోయినాడు. నిద్రపోయి ఓ అరగంట తర్వాత లేచి గడియారం చూసుకున్నాడు. టైం అయింది అన్నాడు, అనుకున్నాడు. వెంటనే బయటకు వచ్చాడు. ఈ రోజుల్లో మన అడ్వకేట్లు, ఆడిటర్లు, డాక్టర్లు వీళ్ళందరూ కూడా ఏ విధంగా అయితే కార్లలో తిరుగుతూ కార్లు మెయింటైన్ చేస్తారో, ఆ రోజుల్లో ఒక స్థాయిలో ఉన్న వాళ్ళు గుర్రబళ్ళు మెయింటైన్ చేసేవాళ్ళు. గుర్రబడి మెయింటైన్ చేయడం కూడాను ఒక డిగ్నిటీకి, ఆ రోజు ఉన్నటువంటి హోదాకి తార్కాణం అది. మరి కొందరు గుర్రాలు మెయింటైన్ చేసేవాడు, గుర్రాల మీద పోయేవాడు కొందరు, కొందరు గొర్రెబళ్ళు. ఈయన గుర్రబడి మెయింటైన్ చేసేవాడు. ఈయన ఆ గుర్రబడి తోడడానికి ఒక సాహిబు గారు, ఆ గుర్రబడిని లాగడానికి ఒక గుర్రం, ఈ గుర్రాన్ని మేపడానికి ఒక మనిషి, వీళ్ళందరినీ మెయింటైన్. ఎలా ఉంటుందని మనకు చెప్తాను సరే, కోపి సంవత్సరార్థం పటాటోపం అని చెప్తున్నారు. అలాగే అనమాట. గోచి కూడా దాచుకోవడం కోసం అని చెప్పేసి అన్నీ చేయాల్సి వస్తుంది అన్నమాట. అది వాడు ఒక పిల్లి పెంచాడు ఎలుకలు పట్టుకోవడం కోసం. అయినా పాల కోసం ఒక గేదె నవ్వుకున్నాడు, గేదె కోసం పెట్టుకుని. అట్లా మా గురువు గారు ఇవన్నీ పెట్టుకున్నాడు. అందరూ హానెస్ట్గా పనిచేసేవాళ్ళు.
ఆ రోజుల్లో మనిషిలో మంచితనం ఉండేది, అభిమానం ఉండేది. ఇప్పుడు మనిషి ఉన్నాడు కానీ మనిషిలో మంచితనం మాయమైపోతుంది, అభిమానం మాయమైపోయింది. అభిమానము మంచితనము రెండు కలిసి ఉన్నటువంటి వాడు మనిషి ఉంటాడు. మా మిత్రుడు అది మాయమైపోతున్నాడు మనిషి అని చెప్పి మావాడు ఒకటి పాట రాశాడు, అందశ్రీవుడు, తెలంగాణ కవి. మనిషి మాయం కట్టలేదు, మనిషిలో మంచిదనం మాయమవుతుంది. బయటకు వచ్చి ఆయన రాగానే గబగా పరిగెత్తుకు వచ్చాడు, బండి పట్టరా అన్నాడు. 1 గంట 12:30 1 గంట అయింది. బండి పట్టుకొచ్చాడు. సామాన్యంగా అడ్వకేట్లు సాయంత్రం 4:30 తర్వాత ఇంటికి పోతారు, 4:30 దాకా కోర్టు వ్యవహారాలు చూసుకుని ఉంటారు. కానీ 4:30 కాకముందే 1 గంట దాటి 2 గంటల లోపలనే ఆయన, అంటే లంచ్ వరకు ముందరనే బయటికి వచ్చి ఇంటికి పోదాం అన్నాడు. సాహెబ్ గారు బండి పట్టుకొచ్చాడు, ఆయన బండి తోలేవాడు సాహెబ్. ఆయన బండి ఎక్కాడు, తీసుకున్నాడు. పోతుంటే కొద్ది దారి ఆ సొంతం నుంచి తీసుకెళ్ళమన్నాడు. ఆ సొంతం తీసుకెళ్తే ఒక బ్రాహ్మణ్ ఇంటి ముందు ఆపి, ఆ బ్రాహ్మణి రేపు పొద్దున 12 బయటికి రావాలని చెప్పేసి చెప్పినాడు. కోర్టులో ఉన్నాడు, ఒక 10 రూపాయలు 40 రూపాయలు 20 రూపాయలు కావాలని చెప్పి తీసుకున్నాడు. రేపు పంపించా మా ఇంటికి అంటే రేపు ఇవాళ తీసుకున్నాడు ఆయన. ఆ విధంగా ఆయన అన్నీ ఏర్పాటు చేసుకొని ఇంటికి వచ్చాడు. ఇంటికి రాగానే ఇంట్లో ఉండేవాళ్ళు ఆమెను పిలిచి చెప్తే ఆవిడ చూసినారు. ఏంటి సాయంత్రం 4 గంటల తర్వాత వచ్చేవాళ్ళు ఇప్పుడు వచ్చాడు, లంచ్ వరకు ముందునే వచ్చినాడు ఏంటి అని చెప్పి ఆశ్చర్యపోయినాడు. ఏం లేదు, వేడి కాఫీ పట్టరా అన్నాడు. గురువు గారు ఎప్పుడు చల్లటి కాఫీ తాగేవాడు, ఐస్ కాఫీ. ఇవాళ హాట్ కాఫీ పట్టమన్నాడు, హాట్గా ఉన్నది. ఆవిడ ఎక్కువ ఆశ్చర్యపోయి ఏంటి హాట్ పట్టమన్నాడు, పట్టుకొచ్చి ఆవిడ పట్టుకొస్తే తాగాడు. పట్టుకొచ్చేప్పుడు ఏం ప్రయాణాల్లో సేవ చేసుకున్నాడు, మార్గంగా పట్టుకున్నాడు, ఎల్లిగా పడుకున్నాడు. ఆవిడ కాయ పట్టుకొచ్చి పిలిపితే రావలేదు. గోరబండి సాహెబ్ వచ్చి పాదాలు పట్టుకొని ఆ పాదాలకి 2 వీరాడండి. వేడి రాలేదండి. సామాన్య పాదాలు రాస్తే వేడి వస్తుంది, తలకాయ మీద కూడా వేడి వస్తుంది మామూలు. దాంతో వాళ్ళు మాస్టర్ గారు మాస్టర్ గారి దగ్గర వెళ్ళిపోయినాడు అని చెప్పి. ఇంకేదైతే తెనాల్లోను గుంటూరులోను బెజవాడలోను ఆ పరిసర ప్రాంతాల నుండి గ్రామాల్లో ఉన్న సాధకులందరూ కూడా మార్చి 11వ తారీఖు వచ్చింది, ఇవాళ ఏదో ఒంగోలు విజయం జరుగుతుంది అని చెప్పి వాళ్ళందరూ కూడా ఒంగోలు రావడం మొదలుపెట్టారు. ఒంగోలు వచ్చి మాట్లాడిపోయారు. ఆ రోజు జరిగిన విశేషం ఇది. అంటే మాస్టర్ గారు తన డిజపియరెన్స్ని 20 సంవత్సరాల ముందరనే అనౌన్స్ చేసినాడు. టైంతో డేట్తో సార్ సివి గారు అనేది చేయలేదు. ఆయన ఏమో ఇంకా కొన్ని విశేషాలు చేయాలని చెప్పి అనుకున్నాడు. ఆయన వచ్చిన పని కంప్లీట్ కాలేదనుకున్నాడు, ఇంకా చేయవలసిన పని చాలా ఉందనుకున్నాడు. ఆ చేయవలసిన పని చేయడానికి ఆయన సివి గారు తన శిష్యుని పైకి ఊర్ధ్వలోకాలు పంపించి పనులు చేయించుకునేవాడు. కొంతకాలం పాటు ఆయన భార్య వెంకమ్మ గారు పంపించాడు, కొంతకాలం పాటు ఎస్ఎస్ గారు పంపించినాడు, కొంతపాటు గారు నరసింహ గారు వచ్చారు. ఈ విధంగా పోయేవారికి వారిని ఆయన ఒక అసంతృప్తి మెలిగిపోయింది. 10 సంవత్సరాల లోపు
ఈ యోగా పరిపూర్ణత వచ్చి అందరికీ కూడా పరిపూర్ణత లభిస్తుంది అని చెప్పి ఆయన డిక్లేర్ చేయడము. అప్పటికి 1910లో మొదలుపెట్టాడు ఈ యోగము. 1920 10 సంవత్సరాలు పూర్తయిపోవడము. అయినా కూడాను మాస్టర్ గారు ఆశించినటువంటి రిజల్ట్స్ ఆయన కనబడబోయేటప్పుడు కొంచెం కించెత్తు డిస్సాటిస్ఫాక్షన్. దీన్ని ఏం చేద్దాం, వీళ్ళందరూ పంపించిన దానివల్ల సంపూర్ణమైన ప్రయోజనం కలగడం లేదు. సరే ఇప్పుడు నేనే పోదాం అనే ప్రవర్తనతో ఆయన పోవడానికి ప్రారంభమై తీసుకున్నాడు. ఆయన ఎలా పోదు మాస్టర్ గారు శిష్యుని ఉద్యోగాలకు పంపించాలి అంటే ఆయన శిష్యుని మాడు మీద ఒక టచింగ్, కుడి చేత ఒక టచింగ్ ఇస్తే ఆ శిష్యుని యొక్క నేషనల్ బాడీ సూక్ష్మ శరీరం బయటికి వచ్చేది. ఈ సూక్ష్మ శరీరాన్ని ఉద్యోగాలకు పంపించి సమాజాన్ని తెప్పించుకునేవాడు. సూక్ష్మ శరీరంతో పాటు జనరల్గా వాయుతత్వ శరీరం ఇతరికి బడి కూడా బయటకు వస్తుంది. ఇతరికి బడి బయటకు వచ్చేది వాడు చనిపోయినట్టు లెక్క అనమాట. మరణం అంటే ఏమిటి అంటే ద సపరేషన్ ఆఫ్ ఇతరికి బాడీ ఫిజికల్ బాడీ అన్నమాట. జనరల్గా మనం ఏం చెప్తారంటే సూక్ష్మ శరీరం బయటకు రాయటమే మరణం అని చెప్తుంటారు. కానీ మన యోగంలో అది కాదు. సూక్ష్మ శరీరము విడిపోవడము కాదు, ఈ వాయుతత్వ శరీరం ఎదురికి బాడీ విడిపోవడమే. ఈ ఎదురికి బాడీ బయటకు వచ్చిన తర్వాత శరీరం కోయబడిపోతుంది. దాంతోపాటు ఈ సూక్ష్మ శరీరం బయట ఎదురికి బాడీతో పాటు యాస్ట్రల్ బాడీ కూడా బయటకు వస్తుంది. కానీ మళ్ళీ ఈ యాస్ట్రల్ బాడీ శరీరంలో ప్రవేశించాలని చూస్తుంది. కానీ ఎదురికి బాడీ బయట ఉండటం వలన అది యాస్ట్రల్ బాడీ శరీరం ప్రవేశించలేదు. అది రెండింటిగా కానీ ప్రజ్ఞ అనేటువంటి అలాగే నిలబడి ఉంటుంది. ఇది నా శరీరం, ఇప్పటిదాకా నేను ఉన్నది ఈ దీంట్లో నేను అని తెలివి దానికి ఉంటుంది. ఈ తెలివి 10 రోజుల పాటు ఉంటుంది. మొదటి రోజు సంపూర్ణంగా తెలివి ఉంటుంది. రెండో రోజు నాడు 1/10 తగ్గిపోతుంది. మూడో రోజు నాడు 1/9 పోతుంది. ఆ విధంగా 10 రోజులు అయినప్పుడు పూర్తిగా పోతుంది. పోయిన తర్వాత ఆ బాడీ ఏదో దాని ఇక్కడ ఇతర బాడీ ఏం లేదు. ఇక సూక్ష్మ శరీరం కూడా మిగిలిపోతుంది. ఈ సూక్ష్మ శరీరం కూడా అప్పటిదాకా ఉన్నటువంటి ప్రజ్ఞ పనిచేస్తూనే ఉంటుంది. మరి ఒకటి ఏం చేస్తుంది, ఎప్పుడైతే ఇది పోయింది అని చెప్పిన దీన్ని తీసుకెళ్ళి తగలబెట్టేస్తారు. దానికి ఏమైనా దిక్కుముక్కలేదు. కానీ దానికి ప్రజ్ఞ ఉంటుంది, ఎక్కడికి పోవాలి, ఎక్కడ చేయాలి. అది 10 రోజులు అయినప్పుడు ఒక రోజు డైబెట్ ఇతరికి బాడీలో కూడా మన యాస్ట్రల్ బాడీలో కూడా ప్రజ్ఞపోతుంది. అప్పుడు ఈ యాస్ట్రల్ బాడీ ఒకటి మిగిలిపోతుంది. అప్పుడు ఇది ఆలోచన చేస్తుంది, ఉన్నది పోయింది ఉంచుకున్నది పోయింది అన్నట్టుగా. ఇతరికి బాడీ పోయింది, ఫిజికల్ బాడీ పోయింది, ఇప్పుడు నేను ఒకదాన్ని మిగిలింది అని ఇక్కడ ఏం చేయాలి మరి. ఇప్పుడు నాకు మళ్ళీ ఆవాసం కావాలి, ఆవాసం కావాలంటే మళ్ళీ శరీరం కావాలి, శరీరం కావాలంటే ఎక్కడంటే కొత్త శరీరం తయారు చేసుకోవాలి, కొత్త శరీరం ఎక్కడ తయారు చేసుకోవాలి అనేటువంటి యోజనలో పడుతుంది. అది ప్రజ్ఞలో ఉంటుంది కనుక చాలా అనుకూలమైనటువంటి శరీరం ఏదైనా ఉండేటైతే వాళ్ళలో ప్రవేశించాలని చెప్పి వాళ్ళ ద్వారా ఆ కుటుంబంలో మళ్ళీ అది జన్మ తీసుకొని పుట్టుకొస్తుంది. ఇక ఇది కథ. ఇది మామూలుగా జరుగుతున్నటువంటి జనన మరణాల యొక్క గోళ. ఇది
ఇప్పుడు మాస్టర్ గారు దగ్గరకు వచ్చేటప్పటికల్లా మాస్టర్ గారు ఒక కార్యార్థమై తన సూక్ష్మ శరీరాన్ని విడిచేసుకొని బయటకు వచ్చాడు. బయటకు వచ్చి వద్దులోకి పోయాడు. ఇక్కడ ఆ చలనము లేనటువంటి ప్రజ్ఞ లేనటువంటి శరీరాన్ని వైద్యులు పరిశోధన చేసి వెంకటస్వామి ఈజ్ నో మోర్, ఆయన పోయినాడు వంటి డిక్లరేషన్. ఆయన పోలేదు, ఆయన బతికే ఉన్నాడు. అంతకుముందు రోజు నాడు ఇంటర్ చేసి ఆయన పోయినాడు అని కూడా 24 గంటలు కాకుండా మళ్ళీ తీసుకొస్తున్నాడు. ఆయన అట్టే మాస్టర్ గారు వస్తారని చెప్పారు. ఈ లోపల విలువపూర్వ అందరూ గొడవ చేశారు. ఆ తప్పని పరిస్థితుల్లో మాస్టర్ గారు శరీరం తీసుకెళ్ళి దహనం చేద్దామని చెప్పి కావేరికి తీసుకెళ్తే ఆ దేవతలు మనకన్నా కూడా చాలా తెలివిగలవాడు. ఎప్పుడైతే ఆ భావనలోకి వచ్చారో ఆ భావన నుంచి మరణించి కావేరి మాత మాస్టర్ గారి యొక్క ఫిజికల్ శరీరాన్ని తాను తీసుకుపోయి తన గర్భంలో దాచుకుంది. వేదములు వైద్యశాస్త్రము నిపుణులు చెప్పేది ఏమిటంటే మృతుని యొక్క భౌతికపరమైనటువంటిది ఏదైనా ఉండేటైతే జీవించి వస్తాడు అనేటువంటి భావనతో మన పెద్దలకి ఈ వాడిని దాచిపెట్టాలని ఏం దాచిపెడతాం? ఎవరు కూడా మన పెద్ద లెక్క అసలు తెచ్చి ఇంట్లో పెట్టుకోలేము. వాటిని ప్రిజర్వ్ చేయాలి. ఎక్కడ ప్రిజర్వ్ చేస్తే మనం చేయాలి. అందుకని ఏం చేస్తారంటే మన వాళ్ళ పెద్దవాళ్ళు కూర్చుని వీటిని తీసుకెళ్ళి ఏదైనా జీవనదిలో కాపాడి అన్నారు. అయిపోయాక ఆ జీవనదిలో ఉండేవి. కొంతకాలానికి ఇవన్నీ కూడా మళ్ళీ వెనక శరీరంతో పైకి రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇది మనం శాస్త్రం ప్రకారం నమ్మినటువంటి వాడు, హిందూ ధర్మశాస్త్రం ప్రకారం. అందుకే మనం వీళ్ళు తీసుకెళ్ళి జీవనదులు కలుపు. జీవనదులు కలపకుండా మామూలు మడుగులో కలపకూడదు. ఇక్కడ మాస్టర్ గారు దగ్గరికి వచ్చేప్పుడు కదా ఎలాంటిది ఏం లేదు. మాస్టర్ గారు శరీరం మొత్తాన్ని తీసుకొని పోయింది అన్నమాట కావేరి భాష. తన నదీ గర్భంలో తీసుకెళ్ళిపోయింది. ఈ రోజు కూడా మన మాస్టర్ గారు, మన ఫస్ట్ సివి గారు ఆ నదీ గర్భంలో ఆ కావేరి మాత గృహంలో నిశ్చలంగా ఉండి ఇలా ధ్యానం చేసుకుంటున్నారని మనందరి భావన. ఎందుకంటే మాస్టర్ గారు నేను తిరిగి వస్తాను అని చెప్పాడు. ఆల్రెడీ నేను చెప్పింది తెలుగులో చక్కటి తెలుగు భాషలో చెప్పాడు. ఉండు వస్తా అని అభయాస్తం చూపించాడు. సత్ప్రమాణం ప్రకారం గురువులు మళ్ళీ వస్తారు అనేటువంటి ప్రకారమైన వాంఛితులు మనం. ఇక్కడ ఇది చెప్పింది సివి గారి విషయం. ఇప్పుడు మనం ఎంఎన్ గారి విషయంలోకి వచ్చేప్పుడు మనం ఎంఎన్ గారి విషయం మాట్లాడుకుంటాం. ఎంఎన్ గారి విషయంలోకి వచ్చేప్పుడు ఎంఎన్ గారు ఏం చేశారంటే ఒక ఉత్తరం రాసి నేను పోయిన తర్వాత నన్ను దహనం చేయొద్దు, సమాధి చేయండి. దురదృష్టమో అదృష్టమేమో కానీ మొత్తానికి ఆ రోజు ఆయన్ని దహనం చేసేసారు. ఈ రాసిన కాగితం దహనం చేసిన తర్వాత కొన్ని రోజులు పెట్టి చేయకుండా ఉంటే అలా ఉండదు, తెలియదు సమాధి చేసినట్టే. ఇలా మన సివి గారి ఇన్సిడెంట్స్, ఎంఎన్ గారి ఇన్సిడెంట్స్ మనం సైమల్టేనియస్గా చూసిన కొన్ని విశేషాలు మనకు కనపడుతూ ఉంటాయి. ఈ యోగం చేస్తున్న వాళ్ళు చాలామంది సీనియర్ సాధకులు కూడాను చివరి రోజుల్లో చాలా అనారోగ్యంతో బాధపడి తమ స్థూల శరీరాన్ని బాధపెట్టి వాళ్ళు వెళ్ళిపోయారు.
సివి గారు కానీ ఎమ్మెల్యే గారు వాటి ఏం చేయలేదు. ఎమ్మెల్యే గారు కూడా ఎక్కడ ఏమీ చేయలేదు. సివి గారు కూడా ఏం చేయలేదు. ప్రభాకర్ శాస్త్రి గారు కానివ్వండి, ఈకే గారు కానివ్వండి, రామకోటి గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా సోలసీ గారిని బాధపడ్డారు. వీళ్ళలో కాస్త కోస్తో వీళ్ళ అడ్వైజర్ ఉండడం రామకోటి గారు ఆయన ఫుల్ కాన్షియస్లో ఉండిపోయినాడు. ఎందుకంటే దానికి ప్రత్యక్ష సాక్షులు మేమే. ఈ హైదరాబాద్లో ఫిబ్రవరి 7, 8, 9 తారీఖుల్లో మేము వైశ్య హాస్టల్లో కాచిగూడ వైశ్య హాస్టల్లో 3 రోజులు మేము సమావేశాలు చేశాం. ఫిబ్రవరి 7 ప్రభాకర్ శాస్త్రి గారి యొక్క జన్మదినం. అసలు ఒరిజినల్ ఈ జన్మదినం మేము డిసెంబర్లో చేయవలసిన ఉత్సవాలు. అసలు జన్మదినం కాకుండా యోగ సమావేశాలు అని చెప్పి మేము పెట్టాం. అది డిసెంబర్లో చేయవలసింది. అప్పుడు మా దురదృష్టం కొద్దీ హైదరాబాద్లో మత కలహాలు జరిగినాయి. కర్ఫ్యూలు పెట్టారు ఊరి నిండా. సో అట్టి పరిస్థితుల్లో మా కార్యక్రమాలని రద్దు చేసుకోవాల్సి వచ్చింది అనమాట. ఎప్పుడు చేద్దామంటే మా మిత్రులందరూ కలిసి మరి ఫిబ్రవరిలో తీసుకున్నారు. ఫిబ్రవరిలో ఎలా చేద్దాం, ఏదైనా ఒక అకేషన్ పెట్టుకుందాం అని అంటే ఏ అకేషన్ పెట్టుకుందాం అంటే ఫిబ్రవరిలో ప్రభాకర్ శాస్త్రి గారి జన్మదినం ఉంది 7వ తారీఖు. సో దాన్ని బేస్ చేసుకుని ప్రభాకర్ శాస్త్రి గారి జన్మదినం అని చెప్పి అప్పుడు ఆ రోజుల్లో అమెరికాలో వాడు ప్రెసిడెంట్ ఎవడో ఉన్నాడు, వాడు యుద్ధం చేస్తున్నాడు దీని మీద. అప్పుడే ప్రపంచ యుద్ధం వస్తుందేమో అని చెప్పేది. ఇక్కడ కువైట్ ఇప్పుడు ఇరాక్, అప్పుడు కువైట్ అనుకుంటా. బుష్ అది ఆయిల్లో కువైట్ కదా. ఇరాక్ ఇప్పుడు ఉంది, ఇప్పుడు కాదు అప్పుడు కువైట్. అది చిన్న దేశం. అది దాని మీద వాడు బాంబులు వేస్తున్నాడు. ఆ బాంబులు వేస్తున్న సమయంలో ప్రపంచంతో గదిగా గడిపోయింది. ప్రపంచ యుద్ధం వస్తుందని అనుకున్నారు అప్పుడే. అది బేస్ ఇది బేస్ చేసుకొని 7వ తారీఖు ప్రభాకర్ శాస్త్రి గారి జన్మదినం, 9వ తారీఖునేమో ప్రపంచ శాంతి కోసం ప్రార్థనలు, యోగ ప్రార్థనలు పెట్టేవాళ్ళమాట. ఇప్పుడు ఇక్కడ కాచిగూడలో వైశ్య బ్యాంకు. అంతకుముందు ఈ యోగ సమావేశాలు ఎక్కడికక్కడ ఏ ఊళ్ళో వాళ్ళు చేసుకుంటూ ఉండేవాళ్ళు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చేయలేదు సమావేశాలు లేవు. మొట్టమొదటిసారి ఈ యోగ సమావేశాలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించింది మేమే. ఏది ఈ ప్రభాకర్ శాస్త్రి జన్మదినము, విశ్వశాంతి ప్రార్థన. దానికి కొత్త రామకోటి గారిని కూడా ప్రత్యేకంగా ఆహ్వానించాం. ఆయన వచ్చాడు ఇక్కడికి. ఆయన వచ్చి 9వ తారీఖు నాడు సాయంత్రం ప్రపంచానికి ప్రత్యేక ప్రార్థన పెట్టాడు. 8వ తారీఖు నాడు అప్పుడు మన జనార్దన్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి ఉండేవాడు. మన స్టేట్ అన్డివైడెడ్ స్టేట్గా ఉండేది. ఆయన భార్య రాజలక్ష్మి ఒక ఆవిడ. ఆడికి ఒక తమ్ముడు అన్న ఉన్నాడు. ఆయనకి ఏదో జబ్బు చేసింది. ఆయన జబ్బు చేసి ఆయన జబ్బు కోసం చెప్పి రామకోటి గారి ట్రీట్మెంట్, రామకోటి గారి కూడా ఇక్కడ వరంగల్ హైదరాబాద్లో ఉన్నాడు. ఊరికెళ్ళాడు. ఆయన వీళ్ళందరూ వకీల్కి వచ్చాడు. మా బదాలతో బంద్ చేసేసారు పోలీసులు. చీఫ్ మినిస్టర్ గారు భార్య గారు వస్తున్నారు లంచ్ టైం. అప్పుడు రామకోటి గారు అడిగితే ఆయన ట్రీట్ చేసినాడు. ఆయన గదిలి కూర్చొని దగ్గర 1.5 hours పైన అతనికి ట్రీట్మెంట్ ఇచ్చాడు. జరిగిపోయి నేను భోజనం చేసి వచ్చిన తర్వాత రామకోటి గారు భోజనం వచ్చాడు. కూర్చొని కింద దాంట్లో చెట్టు ఉంది. ఆ చెట్టు కింద అరుగుంటే అరుగు మీద ఆయన కూర్చున్నాడు. కూర్చున్నాడు. బాబు గారు, నేను
ఇంటికి పోతానండి అన్నాడు. మరి సాయంత్రం మనం ప్రార్థన పెట్టాక ప్రార్థన మీరే మీ అర్థమైన మనం అనౌన్స్ చేసినాం కదా అంటే లేదు నేను పోవాలి. మరి ఎక్కడండి అంటే మీరు నడిపించండి, నేను పోవాలి, నేను మళ్ళీ రాజమండ్రి పోవాల్సిన అవసరం ఉందండి అంటే ఆయన మళ్ళీ చెప్పని ఇంక మా ఆగిపోయి కాక నన్ను వదిలేసేయండి. సరే మా మిత్రులు వాళ్ళు ఇక్కడ మన నాంపల్లి స్టేషన్ దగ్గర ఇప్పుడు హైదరాబాద్ స్టేషన్ నాంపల్లి అని ఆ రోజు ఆ నాంపల్లి స్టేషన్ మధ్యాహ్నం 2 గంటలకు 3 గంటలకు ట్రైన్ ఉంది. ఆ ట్రైన్కి పోతాను. దానికి ఆటో ఒక ట్యాక్సీ పిలిపించి రాంకోట గారి మా మిత్రులు తర్వాత ఇది ఆయనతో పాటు రాంకోట గారితో పాటు ఈగే గారి శిష్యులు ఇద్దరు కుర్రాళ్ళు వచ్చారు. ఇప్పుడు దాంట్లో మనకు అప్పుడప్పుడు సిబిఐ గారు ఏం చేసి నండూరు శ్రీనివాసరావు ఎవరు ఉన్నాడు పేరు, ఆయన ఆ పిల్లగాడు కొడుకు, ఇంకో పిల్లగాడు కొడుకు, ఇంకో ఈకే గారు బాగా మొదలు ఏదో అన్నారు. వైష్ణవ పిల్లగారు ఇద్దరు, వైష్ణవులు ఇద్దరు వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వచ్చి ఇంతపాటు రైల్లో వెళ్ళిపోతున్నారు. అంటే ట్రైన్ కదలంగానే ఇష్ట శాసనం చదువుకున్నాడు. వాళ్ళు చదువుతున్నారు. కొంతకాలం టైం అది అయిపోయింది. ఆయన బాగా ఆనుకొని పడుకున్న ఆయన అయిపోకుండా లేచి అయిపోయిందా అని అయిపోయిందా అంతాక వచ్చామని వాడు అడిగాడు. ఇప్పుడే కృష్ణ దాటామని దాటామా ఆయనకి పడ్డాడు పెట్టాడు. అది ఆయనతో పాటు ఆయన చిన్నకూరు సూర్యం ఉండేవాడు. ఆయన సూర్యం కూడా చెప్పారు. ఆయన ఈ ట్రీట్మెంట్ చేసే వాళ్ళకి యోగంలో ట్రీట్మెంట్ చేసేటువంటి వాడు ఆ రోగికి ఏదైతే రోగం ఉందో ఆ రోగం యొక్క ఛాయలు వీడికి ఆపరేటర్కి వస్తాయి. వీడికి వస్తేనే కానీ వాడికి అక్కడ రిజల్ట్ పాజిటివ్ రిజల్ట్ రాదు. అక్కడ అది ఏం చేయాలన్నప్పుడు అందుకని ట్రీట్మెంట్ అందరినీ చేయొద్దంటారు. మా గురుగారు చెప్పింది కూడా, మా నాన్నగారు చెప్పింది కూడా అదే. ఈ ట్రీట్మెంట్ మీరు చేయొద్దు, మీరు ఎవరి చేత చేయించండి అంటే. ఆ రోజుల్లో మేము మంగళగిరిలో ఉండేవాళ్ళం. అంటే ఈ దయ్యాలు పట్టేని ఎక్కువగా వచ్చే కేసులు వచ్చాయి మాకు. మా నాన్నగారు ఇక అక్కడ కూర్చొని మా చేత ప్రార్థన చేయించేది. తర్వాత గొడ్లకు మనుషులు తయారు పడి గొడ్లకు కూడా తయారు పట్టేవి. ఆవుకి గోధుమకి తయారు పడి అదేం చేసి బొంగు మన వాటి కట్టి బొంగు ఏదో ఉంటుంది కదా, గుంజ ఆ గుంజ చుట్టూ తిరుగుతున్నాను గాలి పెట్టినది. బాగా తిరిగి ఇంత బ్యాడ్ వేస్తుంది అక్కడ బుర్ర వేస్తుంది అన్నమాట. దాన్ని పట్టుకుని వచ్చేవాడు జనం అక్కడ పల్లెటూరు వాళ్ళు. అంటే ఆ రోజులో ఈ యానిమల్ హస్బెండరీ పశువుల డాక్టర్ చాలా తక్కువ ఉండేవాళ్ళకి. అప్పుడు ఇవే వైద్యాలు. మా దగ్గర ఆ రోజు చాలా మంది వచ్చినారు. అట్లా వచ్చిన తర్వాత మమ్మల్ని కూర్చోబెట్టేసి మన తర్వాత అయిపోయిన తర్వాత మా అమ్మగారు మాకు మళ్ళీ ట్రీట్మెంట్ చేసేది, మాకు నమస్కారం చేసేది. అప్పుడు మాకు మళ్ళీ రిలీఫ్ వచ్చింది అనమాట. ఒకప్పుడు ఏమైనా ఉండేటైతే అరే మీరు చేసిన తర్వాత మళ్ళీ మీరు నమస్కారం పెట్టుకుంటే మళ్ళీ మీరు ఉందని కూడా నా గ్రహమండలానికి వెళ్ళిపోతుంది మాస్టర్ చూపిస్తారు. సో ఈ టెక్నిక్ తెలియకుండా ట్రీట్మెంట్ చేయకూడదు. అలా చేసినట్టయితే సీరియస్గా అది వాళ్ళకి ఇబ్బందికరం అవుతుంది. చాలామంది ఈ టెక్నిక్ తెలియకుండా చేస్తూ ఉంటారు. చాలామంది ఈకే గారు కూడా ఎక్కడ రిపోర్ట్ గారు
రోగికి మందులు ఇచ్చేవాడు, హోమియో పిల్స్. పక్కన రామకోట గారు ఉంటే తాతగారు అది కొంచెం ట్రీట్ చేయండి అనేవాడు, ఆయన చేయించేవాడు. ఆయన హోమియో వైద్యము, రామకోట గారి చేత తాత యోగా వైద్యం చేయించేవాడు ఆయన. ఈ రహస్యం వాళ్ళకు వాళ్ళ శిష్యులు కూడా తెలియదు చాలా మందికి. ఇలా జరిగామన్నమాట అక్కడ. ఇకపోతే ఎంఎన్ గారు ఏమిటి, మా గురువు గారి లెక్క ప్రకారం నాకు సివి అంటే ఎవడో నాకు తెలియదు, సివి గారు ఎవడో నాకు తెలియదు. ఈయన సివి గారు గురువు గారు యోగమును మనకు అందజేసినారు. ఈయన యోగము ద్వారా రోగములు నయమవుతున్నాయి అని మాకు అంత మాత్రమే తెలుసు. ఈ చేయించేది మా గురువు గారు ఎంఎన్ గారే. మేము ఆయనకి నమస్కరించే మేము సివి గారికి నమస్కారం పెట్టుకుంటాం. చాలామంది అడుగుతారు మా యోగంలో నా దగ్గర మా ఎంఎన్ గారి గ్రూప్లో మాస్టర్ ఎంఎన్ నమస్కారం అని చెప్తాం, మొట్టమొదటి నమస్కారం. అందుకే మా పాటలో కూడా మా ప్రథమ నమస్కారం మీకే. మా ఎంఎన్ నమస్కారం అంటే రెండో నమస్కారం సివి గారిని పెడతాం. అంటే సివి గారి తక్కువని కాదు, తనంతటి వాడిని తయారు చేసి మనకు అందజేసినాడు. తనంతటి వాడిని ఇంకా తనకన్నా కూడా ఒక ఎక్కువగానే చేసి ఒక సిద్ధ గురువుగా ఎంఎన్ గారు మనకు అందజేసింది. అటువంటి మహనీయుని యొక్క అనుచరణంగా మనం ప్రార్థిస్తాం. మా ఊరు మంగళగిరిలో మా నాన్నగారు డాక్టర్గా పనిచేసేవాడు, బాగా పనిచేసి ప్రాక్టీస్ ఉండేది. ఆ ఏరియా అంతా కూడా మంగళగిరి అంటే ఇవాళ మనం చెప్పుకుంటున్నటువంటి ఆంధ్ర రాజధాని అమరావతి ఏదైతే ఉంది, అమరావతిలో ఉన్నటువంటి ఇవి మంగళగిరి, కంచేరు, నూతికి, ఎర్రబాదు ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ చుట్టూ వైద్యం అంతా మా నాన్నగారికి. అక్కడ ఏమిటంటే 3 డాక్టర్లు ఉన్నారు మంగళగిరిలో. ఒక డాక్టర్ గారికి దగ్గరికి బ్రాహ్మణులు కోవట్లు వెళ్ళిపోయేవాళ్ళు. ఇంకో డాక్టర్ గారి దగ్గరికి ఆయన చాకటి డాక్టర్ గారు అనేవాడు. ఆయన దగ్గరికి ఈ బీసీలు అందరూ పోతుండేవాడు. మా దగ్గరికి వచ్చేవాడు రెడ్లు, కమ్మాసు, యాదవులు వీళ్ళు వచ్చేవాళ్ళు మా నాన్నగారికి. వీళ్ళు బాగా మోతుబరి రైతులు ఆ రోజు. వీళ్ళందరికీ లీడర్గా రామకోట గారు ఉండేవాడు. ఆయన చిన్నకాకని మున్సిపుగా పనిచేస్తుండేవాడు. మేము సరిఫారం దాన్ని పైకి వచ్చారు. పిల్ల ఆ రోజుల్లో మిలిటరీ నుంచి ఒక డాక్టర్ గారు వచ్చాడు, ఎంబీబీఎస్ డాక్టర్ గారు. మా ఆయన ఎంబీబీఎస్ గారు, మా ఎల్ఐఎం డాక్టర్. ఈ 3 డాక్టర్లు ఎల్ఐఎం వెళ్ళారు. ఎంబీబీఎస్ డాక్టర్ మిలిటరీ రిటైర్ అయ్యి వచ్చాడు. ఆయన కమ్మాయన కాస్త కొద్ది రామకోటకి దగ్గర. ఆయన వచ్చేటప్పుడు కదా ఈ కమ్మాసు రెడ్డిస్ అందరూ కూడా అడిపోయినారు. మాకు ప్రాక్టీస్ తగ్గిపోయింది. ప్రాక్టీస్ తగ్గి ఇంట్లో రాబడి తక్కువైపోయింది. కొన్ని రోజుల్లో ఇది ఇక ఉదయ విధారకంగా ఉండేది మా పరిస్థితి. అప్పుడు మా అమ్మగారు మా గురుగారి దగ్గర, అనాయమ్మ గారి దగ్గర పోయి మనం కంచెగా యోగాభ్యాసం చేస్తున్నాము, మా పరిస్థితి ఏంటి, మా పరిస్థితి ఎలా ఉన్నది, మీకు ఏమైనా సొల్యూషన్ లేదా ఏమిటని అడిగి. అంటే మా అనాయమ్మ గారి దగ్గర మా గురు ఎంఎన్ గారు అలాంటి ఉద్యోగాలు కూర్చుంటారు అక్కడ.
ఆయన 40 రూపాయలు కూడా పోయేంత వరకు వచ్చి ఏమైనా మనం మాట్లాడుతూ ఉంటాడు ఆయన. సాయంత్రం పాత మాస్టర్తో మాట్లాడుతూ ఉంటాడు. మరి ఎట్లా ఏడు సంగతి అంటే వాళ్ళని ఇక్కడ వరంగల్ మంగళగిరి వద్దు వరంగల్ పోమని చెప్పి మా అమ్మచ్చి మా నాన్న తెలిస్తే వరంగల్ సాయిబుల్ దేశం అది అక్కడ ఉర్దూ మాట్లాడతారు, మనకు ఉర్దూ రాదు పడరాదు, మనకు తెలుగు రాదు, ఉర్దూ మాట్లాడతాం మనకు అని మా నాయన తీసుకున్నాడు. అప్పుడు మా అమ్మపై మళ్ళీ అడిగింది సరే మళ్ళీ మాస్ గారితో బస్సు సాయంకాలం 6 గంటల ప్రార్థన, సాయంకాలం 6 గంటల ప్రార్థనలు ఎక్కువ పాడుతారు. అది బాగుపడాలని వరంగలే బాగున్నాను నేను చెప్తున్నాను. ఇప్పుడు మా అమ్మ చెప్తే గట్టి చెప్పారు. మా నాన్న అప్పుడు కొంచెం బెత్తపడ్డాడు. సరే ముందు వరంగల్పై చూసొద్దాం ఎలా ఉండదు ఊరు. అప్పుడు నేను గుంటూరులో పనిచేస్తున్నాను. నాకు కబుర్ చేశాడు. నేను వచ్చాను. నేను మా నాన్న ఇద్దరు కలిసేసి నవంబర్ నెలలో బేదవాడు వచ్చి జనతా రైలు ఉండే జనతా రైలుకి టికెట్ తీసుకుని వరంగల్ స్టేషన్లో దిగాం. వరంగల్ స్టేషన్ ఎవరు మాతో ఒకళ్ళు ఇద్దరు దిగారు. అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో బిగ్గుమంటే లైట్లు ఉన్నాయి, మనుషులు లేరు. స్టేషన్ చిన్నది, లోపల అక్కడ షెడ్ ఉంది. ఊరు కొత్త ఊరు మనకు తెలియదు. సరే ఏం చేస్తారన్నప్పుడు ఆ లోపల బెంచీలు షెడ్ ఉంది. ఆ షెడ్లో సిమెంట్ బెంచీలు ఉన్నాయి. ఓ బెంచ్ మీద మా ఆయన పడుకున్నా, ఒక బెంచ్ మీద నేను పడుకున్నాను. చల్లారి మా కడుకున్నా ఒకరిని బయటకు వచ్చి హోటల్లో కాఫీ గీపీ తాగి వచ్చి ఫుట్పాత్ మీద ఉంటే ఆటో వాడు వచ్చి ఉర్దూలో అడిగాడు ఎక్కడికి పోవాలంటే. మా ఆయనతో వాళ్ళతో మాట్లాడాడు. వాళ్ళు అందరికి పోవాలి, మర్యాదస్తులు అది ఉన్నవాళ్ళు ఏరియా ఎక్కువ ఉంటుంది అని వాడు అడిగితే అట్లాంటిది ఇక్కడ బిజినెస్ అది ఇదండి, మీలాంటి వాళ్ళు కావాలంటే హనుమకొండ పోవాలి, హనుమకొండ అయితే మంచి ఉద్యోగస్తులు వాళ్ళు ఉంటారు, తీసుకెళ్తాను కేరా 5 పాటలు. నేను మా నాన్న కలిసి రిక్షా ఎక్కాము, కూర్చున్నాం. కాసేపటికి వారు హనుమకొండ చౌరస్తా తీసుకొచ్చి ఇదే హనుమకొండ అండి చౌరస్తా, ఇది కలిసి మీరు వెళ్ళిపోతారు పండి ఏరియా అందరూ మంచి చేయాలని. నేను రిక్షాలో నేను దిగాను. మా ఆయనకి దిగలేదు, దిగబోతూ ఉన్నాడు. ఆ టైంలో ఒక ఆయన వచ్చాడు. మా దగ్గరికి వచ్చేసేసి మా నాన్నకి వచ్చి నమస్కారం పెట్టి, డాక్టర్ గారు నమస్కారం అండి, ఏంటండి ఎప్పుడు వచ్చారు అని అడుగుతున్నాడు. ఆయన పంగనామాలు ఉన్నాయి, సరగుడ్డు ఉంది, పంచి కట్టాడు, లాల్ చేశాడు. ఈయన మాకు తెలిసిన వాళ్ళకి మాట్లాడుతున్నాడు. డాక్టర్ గారు ఎప్పుడు వస్తున్నారు, ఊరిగారి ఊళ్ళో తెలిసిన వాళ్ళకి మాట్లాడుతున్నాడు. ఈయన ఎవరు నేను గుర్తుపట్టలేదు అన్నాడు ఆయన. నేను గుర్తుపట్టలేదన్నా, నేను ఫలానా అండి, మీ ఊళ్ళో మంగళగిరిలో మా అబ్బాయి పెళ్లి చేసాము, పెళ్ళికి మీరు వచ్చారు, మీ పక్కన నేను కూర్చున్నానండి అన్నాడు. అట్లా ఎక్కడ దిగారు ఇక్కడ దిగారు ఎక్కిపోతే ఎవరైతే వంటలు పడకొచ్చి మీరు అయితే పొద్దున మా ఇంటికి పోదాం అన్నాడు. అట్లా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినాం. వాళ్ళ బెడ్గా సర్జరీ అయింది, అక్కడ పెట్టేసి అక్కడే కాలు కూర్చొని స్నానాలు చేసి అక్కడే కాఫీ టీ తీసుకొని అక్కడనే భోజనాలు వేసి మా ఆయన ఇటు సంగతి చెప్పుకున్నాడు. మంచి సార్, నాకు చాలా సంతోషం, తప్పకుండా నేను మీద సపోర్ట్ చేస్తానని చెప్పి ఆయన తీసుకు పదార్థాలు అంతా హనుమకొండ చూపించి, ఇక మీరు ప్రాక్టీస్ పెట్టండి, హాస్పిటల్ పెట్టండి, ఇక్కడ బాగుంటుంది, ఒక ఇల్లు కిరాయి అప్పటికప్పుడే మాట్లాడాడు. అలా వరంగల్ రావడం మూలకైనా అప్పుడు ఆ విధంగా వస్తే జేబులో పైసా లేకుండా వస్తే అప్పుడు సరే నన్ను మా ఆఫీస్ వరంగల్లో కూడా ఉన్నది. మా ఆఫీస్ మా బొబ్బర్ గారు, మీరు ఆయన వరంగల్ ఉన్నారు, మొన్న వరంగల్ ఆఫీస్ పోతే నేను వరంగల్ కలిసి ఇచ్చారు. నేను వరంగల్లో బాగా చేయను, ఈ యోగా చేసుకుంటూ ఉండేవాళ్ళం హాయిగా. ఇట్లా మేము వరంగల్ రావడము, మా పిల్లలందరూ చదువుకోవడము, నాకు 8 చెల్లెళ్ళు, 8 పెళ్ళిళ్ళు చేయడము,
మేము ముగ్గురు మేమన్నా చదువుకోవడం మంచి మంచి ఉద్యోగాలు చేయడం. నా తమ్ముడు ఒకడు చార్టెడ్ అకౌంటెంట్, ఇంకో తమ్ముడు ఆర్టీసీలో అకౌంటెంట్ చీఫ్ అకౌంటెంట్ చేసినాడు, మంచి మంచి పొజిషన్ వచ్చాడు. నా కొడుకు ఇక్కడ ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మంచి పొజిషన్ ఉన్నారు. అందరూ మా నాన్న పిల్లలందరూ పెళ్ళిళ్ళని ఇవన్నీ ఎక్కడి జరుగుతున్నాయి? ఇవన్నీ ఎవరికి మన సపోర్ట్? వాడు మన వెనకాల నడిపిస్తున్నాడు. ఇవాళ మీ అందరి మధ్య కూర్చొని మాట్లాడుతున్నా అంటే ఎవరు మాట్లాడిస్తాడు? వాడే నన్ను చేత మాట్లాడిస్తున్నాడు ఇక్కడ. లేకపోతే మీరు ఎవరు? అందుకే చెప్తాను, మాస్టర్ నమ్మండి. మాస్టర్ నమ్మేవాడు చెడిపోడు. మాస్టర్ నమ్మేవాడు చెడిపోడు. నువ్వు మాస్టర్ మర్చిపోతే మర్చిపోవచ్చు, కానీ మాస్టర్ మర్చిపోడు. దీనికి ఒక ఉదాహరణ కూడా, చాలా ఉదాహరణలు దగ్గర ఉన్నాయి. నేను కొన్ని పుస్తకాలు ప్రింట్ చేసేవాడిని అనగా ఆంధ్రప్రదేశ్ పుస్తక సమక్షం రాస్తూ ఉండాడు. అవి చూసి గుంటూరులో స్టేట్ బ్యాంక్లో పనిచేసాను ఒక రంగాచారి అని చెప్పి ఒక కుర్రాడు ఉండేవాడు ఆ రోజుల్లో. ఆయన నాకు ఉత్తరం రాశాడు, అయ్యా నేను హిందూ కాలేజ్ స్టూడెంట్గా ఉన్నప్పుడు ఎక్కడ కృష్ణాచారి గారు నాకు లెక్చరర్గా ఉండేవాడు. మేము వైష్ణవం ఆయన వైష్ణవంగా వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ప్రార్థన చేయించేవాడు. అప్పుడు ప్రార్థన చేసుకున్నాము. తర్వాత ఆయన గుంటూరు నుంచి విశాఖపట్నం వెళ్ళిపోయినాడు. నాకు డిగ్రీ అయిపోయింది, పెళ్ళి అయిపోయింది, బ్యాంకులో ఉద్యోగం వచ్చేసింది నాకు. ఇప్పుడు మీ పరిస్థితి మంచిగా ఉన్నాయి. ఇదంతా 20 సంవత్సరాల క్రితం కథ అని చెప్పాడు. ఇప్పుడు మీ పేపర్లో చూసిన తర్వాత నాకు మళ్ళీ యోగ చేసుకోవడం బుద్ధి పుడుతుందండి. నన్ను వరంగల్కి ఎప్పుడు రమ్మంటారని రాశాడు. సరే నువ్వు వరంగల్ రావడానికి నేనే వరంగల్. సరే అప్పుడు నాకు గుంటూరు పనులు ఉంటుండే, మా చదువు గుంటూరు, ప్రతి నెల గుంటూరు పోతుండేవాడు. గుంటూరు పోతున్నప్పుడల్లా అట్లా ఎందుకు చెప్తున్నానంటే, ఆయన మాకు ఏ పదాలు చెప్పాడు మాకు తెలియదు. కృష్ణమాచారి ఆ డిప్పు అనే 2 పదాలు కూడా మాకు బాగా గుర్తున్నాయండి. ఈ 2 తప్పించి గేమ్ గుర్తులేవు నాకు. ఏ పర్వాలేదు, అది ఉదంతా దాంట్లో ఉంది. సరే ఒకసారి నేను వరంగల్ వస్తామండి, మాకు బుద్ధచారి ఇవ్వండి. సరే మాస్టర్ గారు జన్మదినోత్సవాలు చేస్తుంటారు. ఆగస్టులో వస్తుంది, శ్రావణ పౌర్ణమి నాడు మాస్టర్ గారు జన్మదినం చేస్తాం. అందరూ ఆగస్టు 4 చేస్తారు, మేము మటుకు శ్రావణ పౌర్ణమి చేస్తాం. పౌర్ణమి పాఠ్యం చేస్తాం. మాస్టర్ గారు చెబుతాం. ఆ జన్మదినానికి వచ్చాడు ఆయన. వచ్చేది నీకు ఉద్దేశం అక్కర్లేదయ్యా అని నేను. అదేమిటంటే, నువ్వు ఆల్రెడీ ఇన్స్టిట్యూటెడ్ బై మిస్టర్ కిషోర్ గారు, నీకు ఇంకేం ఉద్దేశం ఉంది అంటే, నాకు గుర్తులేదు. ఆ డిప్యూటీ ప్రిన్సిపల్ ఇంకేం తెలియదు, అవి గుర్తు చేస్తారని చెప్పి అప్పుడు చేసిన. అప్పటి నుంచి అది చచ్చేదాకా మన ఈ మధ్య తెచ్చిపోయారు. సంవత్సరం ఎందుకు అలాగే దగ్గర పోయి ఎందుకు చెప్తానంటే, మీరు మాస్టర్ గారు మర్చిపోయినా మాస్టర్ గారు మిమ్మల్ని మర్చిపోడు అని చెప్పడానికి ఉదాహరణగా చెప్తాను. ఇట్లాంటి చాలా అడుగుతున్నాం. దేశ విదేశాల్లో ఉన్నారు 2 రోజులు. మనం చేస్తుంది ప్రేరే. రామకోటయ్య గారు సమాచారం మాట్లాడుతున్నాక 6 గంటల టైం అయిపోయింది. పక్కన ఉన్నప్పుడు మా వాడు నాకు గుర్తు చేసినాడు, కానీ ఆయన గుర్తు చేశారు. రామకోటయ్య గారు తాతగారు రాత్రాసం అయిపోయింది కదండి. అప్పుడు రామకోటయ్య గారు అన్నాడు, మరి పని చేసింది ఏంటా? మాస్టర్ బాగా ఏం చేసి మాట్లాడుకున్నాక మరి మాస్టర్ గారి గురించి చెప్పుకుంటాం. ఎందుకు మాస్టర్ గారి ప్రార్థన ఇది అని అన్నారు రామకోటయ్య గారు. అని అందరూ చాలామంది ఉన్నారు మన కంట్రోల్. కృష్ణమాచారి గారు ఒకసారి నా దగ్గరకు వచ్చారు. వరంగల్లో వైశ్య సంఘం వాళ్ళు ఆయన్ని పిలిపించారు ప్రార్థన.
ఉపన్యాసాల కోసం ఆయన అప్పుడు ఆ రోజుల్లో కరీంనగర్లో కలెక్టర్ గారు ఉన్నాడు. ఆ కలెక్టర్ గారు ఈకే గారికి శిష్యుడు. అంటే ఇప్పుడు పార్థి కుమార్ గారు అని చెప్పుకుంటున్నాను చూడండి. ఆ పార్థి కుమార్ గారికి అన్నో తమ్ముడు అవుతాడు ఆయన కరీంనగర్ కలెక్టర్గా ఉండేవాడు. ఈకే గారు వచ్చి అక్కడ ఈ నవరాత్రుల టైం వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. నెల రోజులు పాటు ఉన్నాడు అక్కడ. ఆ టైంలో మా వరంగల్లో వయస్సులు ఆయన్ని వరంగల్లో సమాచారం మాట్లాడి అని చెప్పి పిలిపించారు. వచ్చాడు. నేను అప్పటికి ఈకే గారి గురించి నేను విన్నాను, అంటే నా పరిచయం లేదు. నేను పోయి కలిసాను ఆయన. అయ్యా నేను కూడా మాస్టర్ గారు చేసుకుంటారు, మీరు కూడా చేస్తున్నారు. మీరు మా ఇంటికి వచ్చి చూడాల్సింది, భావన చేయవలసింది, మా ఆశ్రమం చూడవలసింది. సాయంత్రం మీటింగ్ ఉంది కదా, మీరు అక్కడికి రండి, మీటింగ్లో వచ్చి కలిస్తే అప్పుడు దర్శనం చూద్దామండి అన్నాడు ఆయన. అంటే సరే అని మీటింగ్ పోయినాం. ఆ మీటింగ్ అప్పుడు అయిపోయిన తర్వాత పోయి కలిశాను. అప్పుడు 9 అయిపోయింది, 9 దాటింది. గడియార 9 అయిపోయిందని. ఇప్పుడు నేను కరీంనగర్లో ఆయన గెస్ట్గా వచ్చాను. వారు నా కోసం వెయిట్ చేస్తుంటారు. ఇప్పుడు టైం లేదు కదండి, ఏమనుకోవద్దు, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వస్తారు వెయిట్ కదా. సరే మంచిది, నమస్కారం. ఆ తర్వాత అదే ఒక వాళ్ళు వెళ్ళిపోతున్నా. నేను కూడా వెళ్ళిపోవడానికి బయటకు వచ్చాను. అది పైకి వెళ్ళేటప్పుడు వచ్చే వాళ్ళందరూ కూడా ఆ వాకిట్లో చెప్పులు వదిలేసి లోపలికి పోతారు. అందరు చెప్పులు ఎత్తుకొని ఎవరి చెప్పులు వాళ్ళు ఎత్తుకొని పోతున్నారు. నా చెప్పులు కనపడలేదు, అందరు ఎత్తుకొని పోయినారు, ఎవరు లేదు. ఇక నా చెప్పులు లేదు. అయ్యో నా చెప్పులు పోయింది అనుకుంటున్నా. ఇంట్లో నా మీద ఒక చేయబడింది. ఎవరి చెయ్యి చెప్పి ఇట్లా మొదలు నడుమే పడిచి ఎవరైనా చెప్పి ఈకే గారు ఏంటంటే ఎదుగుతున్నారు, చెప్పులు కనపడతారు. మీ చెప్పులు పోయినాయి అన్నాడు. అవును పోయినా, నా చెప్పులు పోయినాయి, నా చెప్పులు పోయినాయి అన్నాడు. ఆయన అటండి మన ఇద్దరు చెప్పులు ఎందుకు పోయినాయి అన్నాడు. మీరే చెప్పాలి కారణం ఏంటో నాకు అన్నప్పుడు అంతే. పదవి ఇంటికి పోదాం అన్నాడు ఆయన. బాగా పోయి వచ్చాడు. ఆయన వెనకాల ఇంతమంది ఎవరో వాళ్ళు శిష్యులు వచ్చారు. వాళ్ళు ఎవరు నాకు అప్పుడు ఆ రోజు వాళ్ళు మీరు వాళ్ళు పడుకుంటారు. మీరు ఇప్పటికీ ఉన్నాడు ఆయన. వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇంటికి వచ్చి కొంచెం అక్కడ లాభపేటప్పుడు మాకు పక్కన ఉత్తర సైడ్ నాకు శివద్వారం రోడ్డు ఏమో నా పడవ రోడ్డుకి ఉంటుంది. ఆయన గవగా ఉత్తర సైడ్కి పోయి శివద్వారం డైరెక్ట్గా ప్రేరణ నేను లోపల ఈ పడవ దాడి పోయి లోపలికి పోయి దాని కింద కూర్చున్నాడు. ఆయన ప్రార్థన కూర్చున్నాడు. జనరల్గా ఈ శివద్వారం అనేటువంటిది గురువులు వచ్చినప్పుడు, కొత్త కోడలు వచ్చినప్పుడు దీన్ని ఉపయోగిస్తాం. శివద్వారం దానికి ఉపయోగిస్తే ఆయనకి ఎట్ట తెలుసు శివద్వారం. ఈ వాకిలు పడవ వాకిలు తీసే ఉంది, ఎవరు లేరు కూడా. కానీ పక్క చదువులైపోయి లోపల కొంతమంది మహాత్ములు ఉన్నారండి. వాళ్ళందరూ వాళ్ళు అలా ప్రార్థన చేసుకున్నారు. తర్వాత నన్ను అడిగారు ఆయన, ఈకే గారు, ఇక్కడ ప్రార్థనకి ఎంతమంది వస్తారండి అని. రోజు 2-3 వస్తారండి. ఆధారం అయితే 5-6 నాకు వస్తాం. అలాగా ఓ పని చేయలేదు అన్నారు. ఏమిటి
లలిత సహస్రనామం పారాయణం పెట్టండి. నమకచమకాలు రుద్రాభిషేకాలు పెట్టండి. మీకు ఇల్లు నిండిపోతుంది, ఇల్లు చాలదండి. అంతమంది జనం వస్తారు. అప్పుడు నేను మాస్టర్ గారి జన సమీకరణ కోసం పుట్టిన యోగం కాదు కదండి. అంటే అవును, నిజమే, జన సమీకరణ కోసం పుట్టిన యోగం కాదు. కానీ నేను కూడా చేస్తున్నాను, జన సమీకరణ చేస్తున్నాను. జన సమీకరణ ఎందుకు చేస్తున్నాను? ఆ వచ్చే జనం నుంచి మనకు కావాల్సిన వాళ్ళు ఎవరో ఇద్దరు దొరుకుతారు. ఆ ఇద్దరు కోసం ఇదంతా చేస్తున్నాను. వచ్చిన వస్తారు, మీద కొడతారు, కావాల్సిన వాళ్ళు మిగిలిపోతారు అక్కడ. అలా అన్నాడు. కానీ మంచి పర్సన్ అంటే ఆయన కూడా. రామగౌడ గారు కానివ్వండి, ఈకే గారు కానివ్వండి, చాలా విద్యార్థులు ఒక ఆయన ఉన్నాడు రాజమండ్రి, ఆయన కూడా ప్రభావ పర్సన్. ఈకే గారు ఎంఏ గారి గురించి చెప్పుకోవాలంటే ఆ పుస్తకంలో చాలా విషయాలు రాశాను. కొన్ని పుస్తకం ఇంకా పెద్ద అవుతుందని చెప్పి కొన్ని చాప్టర్లు వదిలిపెట్టేసేసాడు. చాలా ఉన్నాయి. ఇంకా మా నాన్న గారు రేపల్లిలో వాళ్ళు పనిచేస్తున్నప్పుడు ఆయన గారు భర్త సబ్ రిజిస్టర్ ఆఫీసర్ క్లర్క్ ఆయన రేపల్లిలో పనిచేస్తున్నప్పుడు ఈవిడ జ్వరం వచ్చింది, టైఫాయిడ్ జ్వరం వచ్చింది. టైఫాయిడ్ జ్వరం వచ్చి ఆ టైఫాయిడ్ జ్వరంలో బయటపోయింది. ఇంట్లో అనేది మా గురువుగారు ఒకరే ఉన్నారు. ఆ రోజుల్లో ఇలా బయట అయిన వాళ్ళు చాలా పద్ధతిగా ఉంటారు కానీ కొన్ని మరి వాళ్ళు చాలా ఇదిగా అబ్జర్వ్ చేసేవాడు. ఆవిడ ఒకరే రాముంది, బాధపడుతుంది. ఆయన కలెక్టర్ ఇన్స్పెక్టర్ అని చెప్పి ఆఫీస్కి వెళ్ళాడు. ఆ రోజు ఈ సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కలెక్టర్ కింద ఉండేది. ఇప్పటిదాకా రిజిస్టర్ సపరేట్ కాదు, అది అండర్ కలెక్టర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్. కలెక్టర్ గారు ఇన్స్పెక్టర్కి వచ్చాడు. స్టాఫ్ అయితే ఉండాలి ఆఫీసులో, అందరూ ఎట్లా చదువు ఇంట్లోనే టైఫాయిడ్ జ్వరం బహిస్తారు, అందరూ బహిస్తారు. ఏం చేయాలమ్మా? అప్పుడు ఆవిడ కూడా ఏదో కావాల్సి బాధ భరించలేక కనీసం ఇప్పుడు మాస్టర్ గారు వచ్చి బాగుండు అనుకుంటా, కొంచెం ఎంత కలుగుతుంది అనుకుంటా. అలా నమస్కారం పెట్టుకునేప్పటికల్లా చదువు టప్పుడు కొట్టేసి ఎరవైమా ఉన్నావా అంటే అప్పుడు పెట్టుకుని వచ్చాడు ఎమ్మెల్యే గారు. ఆవిడ చనిపోయేంత ముందు దాకా చెబుతూనే తీస్తాను అన్నమాట. ఇట్లా ఎమ్మెల్యే గారు వచ్చాడు. ఒక చదువు చదివిస్తే ఆయన వచ్చి ఇలాంటివి చాలా ఉన్నాయి సంగతులు. ఎమ్మెల్యే గారికి వచ్చి కర్త కర్మ క్రియ అన్నీ ఆయనే మనకు మాకు. అది ఈ మధ్య రాసిన దాంట్లో కూడా ఆత్మ నీవు జీవాత్మ నీవు పరమాత్మ నీవు స్వామి మాస్టర్ ఎంఎన్ స్వామి, మాస్టర్ ఎంఎన్ స్వామి. ఆత్మ నీవు జీవాత్మ నీవు పరమాత్మ నీవు స్వామి మాస్టర్ ఎంఎన్ స్వామి. పెట్టు మాస్టర్ ఎంఎన్ స్వామి. శిష్యులందరి హృదయంలో ప్రథమ గురువై నిలిచావు, సత్యయోగ మార్గమున శిష్యులను నడిపించావు. ఆత్మ నీవు జీవాత్మ నీవు పరమాత్మ నీవు స్వామి మాస్టర్ ఎంఎన్ స్వామి, మాస్టర్ ఎంఎన్ స్వామి. ఒకసారి మా అమ్మగారు మా గురుగారు హరమ్మ గారు మా గారు ధ్యానం చేసుకుంటూ ఉన్నారు. సాయంత్రం చేసుకుంటూ ఉంటే
మాస్టర్ గారు ఎంఎన్ గారు ప్రాణాయామ గారితో చెప్పాడు, ఇవాళ డాక్టర్కి నేను సాయం చేయలేకపోతున్నాను అని చెప్పాడు. డాక్టర్ అని మా నాయన సాయం చేయలేకపోతున్నా అని చెప్పాడు. సరిచూద్దామా, ఇవాళ మాస్టర్ గారు మీ ఆయన సాయం చేయలేకపోతున్నాడట, ఏం చేస్తాడు వాడు. మా నాయన రాత్రి 12 గంటలకు 1 గంటలకు వచ్చాడు ఇంటికి. ఆ రోజు వచ్చిన తర్వాత మా అమ్మతో చెప్పాడట, ఇవాళ విశేషం జరిగింది. ఏడు విశేషం. మంగళగిరి పక్కన పెదవడ్డపల్లి ఉంది. పెదవడ్డపల్లి నుంచి బెక్కింగ్హామ్ కాలం పోతుంది. ఆ కాలం వద్ద గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామంలో మా నాన్నగా వైద్యం చేయకపోయింది. ఆ రోజు ఆ ఊరు వాళ్ళు మంగళగిరి వచ్చి మా నాన్న రిక్షా పట్టిలో తీసుకెళ్తారు. ఎక్కడాకంటే పెదవడ్డపల్లి కాలం దాకా. ఆ కాలం మీద మళ్ళీ ఈ పడవ ఉండే చిన్న చిన్న పడవలు ఉంటాయి. ఆ పడవ మీద ఒడ్డు దాటించి అవతలించి వేరే మళ్ళీ బండి పోతారు. ఊళ్ళో తీసుకెళ్తాం. అలా తీసుకెళ్ళారు. ఆ రోజులు ఏంటంటే వైద్యానికి పోతే వైద్యుడు ఆ రోగికి ఉపశమనం కలిగిన దాకా అక్కడ మంచి దగ్గరనే ఉండి మందులు ఇచ్చుకుంటూ ఉంటారు. ఆ రోజుల్లో ఈ ఉపశమనం కలిగింది పర్వాలేదు అనుకున్నప్పుడు డాక్టర్ కేసు చేసిపోతారు. అది పద్ధతి ఆ రోజుల్లో. అట్లా చేసి మా నాన్న చేయడం సన్సెట్ అయిపోయింది, చీకటి రాత్రులు. అదే టైంలో ఇక బయటకు పోవాలని చెప్పేసి వస్తే ఆ ఊరో చక్క ఊరు బయట దాకా తీసుకుని దింపేసిపోయినారు. చీక పడుతున్నది, దారి కనపడతలేదు, బియ్యమంటే కీచులు నడుస్తున్నాయి, బిక్కుమంటున్నది. అప్పుడు మా నాన్న నమస్కారం పెట్టుకున్నాడు, గురుగారు నాకు దారి కనపడుతున్నది, ఎట్ట పోవాలి, ఏటి దగ్గర పోవాలి, ఏంటంటే బిగ్గం కాదు. అప్పుడు కుర్రవాడు ఆంధ్ర పడుకుని వచ్చినాడు, ఎదురుకుండా వస్తున్నాడు. వచ్చి ఎక్కడ పోవాలి స్వామి అన్నాడు. కాలువ దగ్గర పోవాలి, రండి నేను పోతున్నాను చెప్పి తీసుకుని వెళ్ళాడు. ఎదుగుండి లాస్ట్ పడ ఉంది, ఈ పడి పోతే బండి ఎక్కండి, పడ ఎక్కండి ఎక్కాడు. ఎక్కి కుదిరితే కుర్రవాడాడు. అట్లా ఇది ఇంటి వచ్చి మా చెప్పాడు. ఆ సంగతి ఇలా జరుగుతుంది కదా తెలియగా మా ఎంఎన్ గారు వచ్చి మీకు సాయం చేస్తారు సంగతి పడి బాగా చెప్పాడు అని చెప్పి. ఇలాంటివి తరచూ మాస్టర్ గారి శిష్యులు కూడా జరుగుతూనే ఉంటాయి. ఏ రకంగా మనకు మాస్టర్ గారి సహాయం కావాలో దాన్ని కనుక మనం స్వామితో చెప్పి అర్థించితే తప్పనిసరిగా మన ఆర్తిని వారు ఇది వరకు దానికి తగినటువంటి సౌలత్ చేస్తారు. ఇది జరిగేటట్టుగా వాళ్ళు పరమాత్మ స్వరూపుడు నిజంగా.
మాస్టర్ గారి గురించి అప్పుడప్పుడు మేము కూలి రాగాలు తీస్తూ ఉంటాం. ఆ కూలి రాగుల నుంచి ఇది ఒక గీతం. యోగం అంటే మాస్టర్ గారి యోగం అంటే రోగాలు నయం చేయడం కోసం ఈ యోగం అనేటువంటి అభ్రంశం ఒకటి ఉన్నది. మాస్టర్ గారి యోగం ద్వారా రోగాన్ని నయం చేసుకోవచ్చు, కానీ రోగాన్ని నయం చేయడం కోసం యోగం రాలేదు. యోగం యొక్క పరమార్థం వేరే ఉన్నది. ఆ పరమార్థాన్ని ఆర్జించాలి అంటే దానికి కొన్ని ఉపకరణాలు కావాలి. నేను మొదట్లో చెప్పినట్టుగా ఈకే గారు మీరు లలిత సహస్రనామాలు పెట్టండి, నామచమకాలతో అభిషేకాలు చేయించండి, జనం మీకు ఎక్కువ మంది వస్తారు అని అన్నట్టుగానే యోగంలో నుంచి మనకు కొంతమందిని ఏరుకోవడానికి కావాలి. అలా ఏరుకోవడం కోసం అని చెప్పేసి మాస్టర్ గారు చాలా దివ్య దృష్టితో పరిశీలన చేసి కావలసిన వాళ్ళని ఆయన ఐడెంటిఫై చేసేవాడు. అలా ఐడెంటిఫై చేసిన వాళ్ళని ఏంటి ప్రభాకర్ శాస్త్రి గారు, మైనపల్లి నరసింహ గారు, మన మాస్టర్ గారు ప్రధాన గురువు, ఇలాంటి వాళ్ళు ఉన్నారు చాలామంది. మన మైనపల్లి నరసింహ గారు ఒంగోలు అడ్వకేట్, ఒక ప్లేయర్, చక్కగా ప్రాక్టీస్ చేసుకున్నాడు, చక్కగా కుటుంబాన్ని పోషించుకున్నటువంటి మనిషి. డిసెంబర్ సెలవులు వచ్చినప్పుడు ఆ రోజు భారతదేశం బ్రిటిష్ వాళ్ళ హయాంలో ఉంది కనుక ఆ డిసెంబర్ ఎండింగ్లో క్రిస్టమస్ సెలవులు అని చెప్పి మనకి ఇచ్చేవాళ్ళు. ఈ క్రిస్టమస్ సెలవుల్లో కోర్టు, స్కూళ్ళు అన్నీ బంద్ చేసేవాళ్ళు అనమాట. అడ్వకేట్లకి ఒక 6 రోజులు 10 రోజుల పాటు కోర్టు నుంచి రిలీఫ్ దొరికేది. ఆ 10 రోజులు వాళ్ళు తగినటువంటి విహారయాత్రలో ఏవో చేసుకుంటూ ఉంటాం. అటువంటి సమయంలో 1919లో డిసెంబర్లో ఈయన మేనమామ గారు ప్రకాశం గారు ఉన్నారు. ప్రకాశం గారు శ్రీరంగంలో ఆయన దేవస్థానం తరఫున కొన్ని కేసులు, నెంబర్ ఆఫ్ కేసెస్ ఉంటే అవి చూసుకుంటూ శ్రీరంగంలోనే మకాం చేసినాడు. ఈ డిసెంబర్లో మనకు ముక్కోటి ఏకాదశి వస్తుంది. ఈ ముక్కోటి ఏకాదశి వచ్చిన రోజుల్లో శ్రీరంగంలో అది పుణ్యక్షేత్రం. శ్రీరంగము, భద్రాచలము, మంగళగిరి ఇలాంటి వైష్ణవ నగరాల్లో చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి అక్కడ పోయి మన వాళ్ళందరూ కూడా ధ్యానం, భగవంతుని దర్శనాలు చేసుకున్నారు. ఆ సమయంలో ప్రకాశం గారు, ఈ నరసింహ గారు వారి యొక్క అక్కగారి కుమారుడు, చెల్లి గారి కుమారుడు, ఈయన కబురు చేసినాడు, ఒరే మీకు సెలవు వస్తుంది కదా, శ్రీరంగం వచ్చి దర్శనం చేసుకోరా బాబు, నేను ఉంటున్నాను కదా, మీకు కావాల్సిన వస్తువుగా ఏర్పాటు చేయ వీలు ఉంటుంది అంటే సరే బయలుదేరి వీళ్ళంతా బయలుదేరి మెడ్రాసులో మధ్యలో మెడ్రాసు దిగారు. మెడ్రాసు దిగి మన బండి మారిపోవాలి. మెడ్రాసులో ప్రకాశం గారి తమ్ముడు ఆయన డాక్టర్ జయంకరామ్ గారు ఉన్నాడు. ఆయన అప్పటికైనా మెడిసిన్ చేసినాడు.
ఆయన ఒకరు రూమ్ తీసుకొని ఉంటున్నాడు. ఆ రూమ్లో మా పెదనాన్నగారు ఉంటుండే. మా పెదనాన్నగారు అక్కడ బిఏ చేస్తున్నాడు, మెడ్రాస్లో లా చేస్తున్నాడు. జానకిరావు గారు మా పెదనాన్నగారు ఒక రూమ్లో ఉండేవాడు. ఇట్లా ఈ డిసెంబర్లో మా పెదనాన్నగారికి టైఫాయిడ్ జ్వరం వచ్చింది. ఆయన మా మూడు పడుకున్నాడు. పరీక్షలు వచ్చినాయి. ఎట్లా అని చెప్పాను. పరీక్ష పోతే మన గుంటూరు నుంచి మెడ్రాస్ పోయి చదువుకుంటున్నారంటే ఆ రోజుల్లో మాటలు కాదు కదా. ఒక సంవత్సరం పోతుంది. ఎట్లా చేస్తుంది జానకిరావు పరిస్థితి ఉండి ఎందుకు బాధపడతావు, గురుగారు నమస్కారం పెట్టుకో, ఈ ప్రాబ్లం గురుగారు సెటిల్ చేశారని చెప్పి అంటే ఆయన నమస్కారం పెట్టుకున్నాడట. రాత్రి చక్కగా నిద్రపడి రోజు నిద్రపడ్డాయి కదా. ఆ రోజు రాత్రి పోయిన నిద్రలో కళ వచ్చిందట. కళలో ఎగ్జామినేషన్ పేపర్ చూపించారట మాస్టర్ గారు. చూపించి ఆ పరీక్ష వాటికి ఆ ప్రశ్నకి ఆన్సర్ కూడా చెప్పించాడు. మాస్టర్ శరీరానికి రిలీఫ్ వచ్చింది. మామూలుగా కనుక్కొని ఇంత కాఫీ తాగి ఎగ్జామినేషన్ హాల్ పోయినాడట. పోతే ఎగ్జామినేషన్ పేపర్ తీసుకొచ్చి పెట్టాలి. రాజు కళ్ళలో మాస్గా చూపించే పేపరే ఉతికిందని బాధ. అట్లా 3 రోజులు 4 రోజులు కూడా పేపర్లు రాత్రి కూడా ఆయన చూపించారు. చెప్పడం అదే పేపర్ అవుతుంది. లా ఫస్ట్ బాగా అయిపోయింది ఆయన. ఇలాగే నాగపూర్ జైల్లో ఆయన పేరు గుంటూరు, ఆయన మాలపల్లి రచయిత. ఆయన గుంటూరు జైల్లో ఉండేవాడు. గుంటూరు కాదు, నాగపూర్ జైల్లో ఉండేవాడు. ఫ్రీడమ్ ఫైటర్. ఆయన మాస్ గారి దగ్గర ఇన్స్టిట్యూట్ అయినటువంటి వాడు. రోజు బాధ చేసుకుంటుండేవాడు. ఉన్న లక్ష్మీనారాయణ గారు ఆయనకి కూడా ఇట్లానే నువ్వు కొద్ది రోజుల్లో ఇంటికి పోతావు, ఇంటికి వెళ్ళిపోతావు నువ్వు అని చెప్పేసి అన్నాడు. అదే జైల్లో మహాత్మా గాంధీ కూడా ఉండేవాడు నాగపూర్లో. బయట సమావేశం వచ్చినప్పుడు గాంధీ గారితో ఇది చెప్పినాడట. ఏమండి మాది చేయగా అని చెప్పి కుంభకోణం ఒక అన్నాడు. యోగం చాలా మంచిది, యోగాభ్యాసం నేను చేస్తున్నాను, దేశాన్ని మీరు కూడా చూడండి అంటే అది చేసుకొని అవును మంచిది, నేను ప్రస్తుతం క్రియాయోగం చేస్తున్నాను, ఈ క్రియాయోగం పూర్తయిన తర్వాత ఈ సత్యోగంలోకి వస్తానన్నట్టు. ఉదయలక్ష్మి గారి పుస్తకంలో ఈ విషయం రాసిన లక్ష్మీనారాయణుడు అని చెప్పేసి ఆయన ఆటోగ్రాఫీ రాసుకున్నాడు. ఆయన దాంట్లో రాసి ఉంటుంది. ఇట్లా మాస్టర్ గారు ఎవరికి ఏది ఎక్కడ అవసరమో దాన్ని సెట్ చేసుకుంటూ పోతున్నాడు. ఏం కావాలి అని అంటే మనకు అకుంఠితమైన భక్తి కావాలి. అకుంఠితమైన భక్తితో ఆతృతో ఆయన అర్థిస్తే మనకు లభించేదంటూ ఏమీ ఉండదు మాస్టర్ గారి దగ్గర నుంచి. అందుకే ఆయన అంటాడు, నన్ను ఏమి కోరద్దు, నీకు ఏమి కావాలో అది నాకు తెలుసు, నీకు కావాల్సి నేను ఇస్తాను, దాంతో నువ్వు తృప్తిపడు, నువ్వు అడగకుండా నీకు ఇది ఇస్తాను, నీకు ఏది అవసరం అది ఇస్తాను అంటే నేను దానికి ఒక ఉదాహరణ కూడా చెప్తారు అన్నమాట. ఒక తల్లి తన పిల్లవాడిని చేత పట్టుకొని బజారులో పోతూ ఉన్నది. పోతూ ఉంటే పీచు మిఠాయి మేవాడో లేదా ఇంకో మిఠాయి మేవాడో ఎదురు పడతాడు. వాడు మిఠాయి 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 అని అడుగుతాడు. ఇప్పుడు ఈ పిల్లగాడిని అమ్మ నాకు దగ్గర పెట్టమని అంటాడు.
దాని నిండి ఈగలు చూస్తూ ఇది ఉంటాయి. వద్దురా నీకు అంటే తల్లి, నాకు అదే కావాలంటే. నీకు వద్దురా అది జబ్బు చేస్తుందిరా అంటే, లేదు నాకు అదే కావాలంటే ఓ 4 దెబ్బలు తీసుకెళ్తుంది. ఆ తల్లి ఆ పిల్లవాడికి ఏది అవసరం ఏది అనవసరం ఏ విధంగా జడ్జ్ చేస్తుందో అదేవిధంగా నీకు ఏది అవసరమో ఏది అనవసరం నేను జడ్జ్ చేసి నీకు అందిస్తాను అంటాడు ఆయన. ఇలా ఉదాహరణ చెప్పవచ్చు. ఓర్పు లేని వాళ్ళు కొంత కించిత్ ఇబ్బంది పడుతూ ఉంటారు. ఓర్పు అనేటువంటిది యోగంలో ప్రధానమైన విషయం. మాస్టర్ గారు 10 సంవత్సరాలకి ఫిజికల్ ఎటర్నిటీ ఇస్తాను అన్నారు కదా. ఫిజికల్ 10 సంవత్సరాలు అయిపోయింది రాకపోతే. ఫిజికల్ ఎటర్నిటీ అంటే ఏమిటి? యోగము పూర్తయితే చావు అనేది లేకుండా వాడు ఉంటాడు. చిరంజీవి గారు స్థిరజీవిగా ఉంటాడు. చిరంజీవి అంటే ఎక్కువ కాలం బతికేవాడు. స్థిరజీవి అంటే ఎప్పుడు బతికేవాడు అనమాట. ఆ స్థిరజీవిగా ఉంటాడు వీడు. ఆకలి దప్పికలు ఉండవు. ఆకలి దప్పికలు లేకుండా స్థిరజీవిగా ఈ భూమి మీద ఉండేటైతే వీడు ఏం చేయాలి? ఇవాళ మనం ఆఫీసులకు పోతున్నాం, పొలాలకు పోతున్నాం, దుకాణాలకు పోతున్నాం, పని చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం? పొట్ట ఉంది, ఆకలి అవుతుంది. దీనికి ఇంత కూడు పడేయాలి. ఈ కూడు పడేయాలంటే ఇంత కొనుక్కు రావాలి. కొనుక్కు రావాలంటే డబ్బులు కావాలి. డబ్బులు కావాలంటే పని చేయాలి. ఇవన్నీ లంకెలు అనమాట. రేపు నీకు ఆకలి లేకపోయేటిది నువ్వు పనే చేయవు. పని చేయవలసిన అవసరం పని చేయవలసిన అవసరం లేదు. ఏం చేస్తావు? అప్పుడు పని చేయకుండా మనందరూ సోమరిపోతులు కట్టి పెట్టాలన్నా గురుగారి యొక్క ఉద్దేశం ఏమండి? సోమరిపోతులుగా ఉండిపోవాలన్నా పరమ గురువుల యొక్క ఆలోచన అలాంటిది ఎప్పుడూ ఉండదు. పరమ గురువుల దగ్గరికి పోతరాజు నరసింహ గారు పోయినప్పుడు ఏం చెప్పినాడు? నీవు నాకు సహాయకారిగా ఉండు అన్నాడు ఆయన. అందుకని మాస్టర్ గారు ఆయన శిష్యులందరినీ కూడాను మీడియంస్ అని పిలిచారు. ఒక మధ్యవర్తి. ఎవరికి మధ్యవర్తి? నీలో ఉన్న తనకు ఆ పైన ఉన్న ఆయనకి మధ్యవర్తి. నీలో ఉన్న తనకు ఆ పైన ఉన్న తనకు దగ్గర నుంచి కావాల్సింది ఏదో తీసుకొని ఇక్కడ వీరికి అదే వాడికి కావాల్సింది ఏదో ఉందో ఇక్కడి నుంచి నీలో ఉన్నటువంటి ఆయన దగ్గర తీసుకెళ్ళి ఆయనలో అక్కడ ఉన్నటువంటి ఆయన అందజేయాలి. ఇది మధ్యవర్తిత్వం చేయడం. ఈ మధ్యవర్తిత్వం చేయడానికే మనకి ఈ మానవ జన్మ వచ్చింది. తినడానికి, తాగడానికి, తినడానికి కాదు. అలా చేస్తే లాభం ఏంటి? ఈ మధ్యవర్తిత్వం చేసే లాభం ఏంటి? లాభం ఉందా? ఉంది లాభం. ఈ సృష్టి పచ్చగా ఉంటుంది ఎప్పుడు. సృష్టి కార్యక్రమం అంటే భగవంతుని యొక్క కార్యక్రమం. ఈ భగవంతుని యొక్క కార్యక్రమం, సృష్టి కార్యక్రమం ఎప్పుడు నెరవేరుతూ ఉంటుంది. పచ్చగా సృష్టి. ఈ భూమి మీద అందరూ చిరజీవులు అయిపోయిన తర్వాత ఈ సృష్టి కార్యక్రమం చక్కగా నెరవేరుస్తూ ఉండేటైతే అటువంటి స్థితిని ఇండిపెండెన్సీ అన్నారు. అది ఇండిపెండెన్స్. అది నిజమైన ఇండిపెండెన్స్. మనకు గాంధీ గారు, నెహ్రూ గారు, పటేల్ గారు వాళ్ళు వీళ్ళు మనకి అందజేసింది ఏమిటి అంటే ఇది పొలిటికల్ ఇండిపెండెన్స్, రాజకీయ పరమైన స్వాతంత్ర్యం. నిజమైన స్వాతంత్ర్యం కాదు ఇది. నిజ స్వాతంత్ర్యం అది అంటే మనం దేనికోసము ఎవరి మీద ఎందుకు ఆధారపడకుండా మనకు కావాల్సింది మనలో మనమే తయారు చేసుకునే స్థితి ఏర్పడుతుంది. ఇన్ డీప్ సీ ఇండిపెండెన్స్. ఇన్ డీప్ సీ అది ఇండిపెండెన్స్. నీలో నువ్వు చూసుకో, రోజుగా చూడు, తెలుస్తుంది. అది ఇండిపెండెన్స్. ఆ ఇండిపెండెన్స్ తెచ్చుకోవడం కోసం మనం ఈ ధ్యానం చేస్తున్నాం. అంటే
ఒక విధముగా మనం భగవంతుడికి సహాయకారులుగా మనం ఉంటాం. అంటే ఆయన చేసే కార్యక్రమాన్ని మనం తీసుకుంటాం. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఇక్కడ మనం ఇప్పటిదాకా మనం డిపెండెన్సీలో ఉన్నాం. మనం ఎక్కడ డిపెండెన్సీ? మనం టోటల్లీ వీఆర్ డిపెండెన్స్ ఆన్ ది ప్లానెట్స్. ప్లానెట్స్ పైన సూర్యుని మీద డిపెండ్ అయి ఉన్నాం. సూర్యుని కనుక ఎండాకాలం మానేసేటనుకోండి, ఎండాకాలం మానేస్తే సముద్రంలో నీళ్ళు ఆవిరి కావు. సముద్రంలో నీళ్ళు ఆవిరి కాకపోతే మేఘాలు ఏర్పడవు. మేఘాలు ఏర్పడకపోతే వర్షాలు పడవు. వర్షాలు పడకపోతే భూమిలో ఉన్నటువంటి పంటలు పడడం. పంటలు పడకపోతే మరి ఆహారాలు. ఇలా లింక్ అనిపోతుంది. ఈ ఇండిపెండెన్స్ అనేటువంటిది ఏమిటంటే మనకు కావాల్సిన దాన్ని మనం దీనివల్ల మనకు 10 రకాలైనటువంటి మార్పులు ఈ శరీరంలో వస్తాయి. 10 రకాల శరీరాలు మారుతాయి, కానీ 10వ శరీరంలో కానీ ఇండిపెండెన్స్ దొరుకుతుంది. మొట్టమొదటి జీవి రెక్కతో ఎగిరేది, తర్వాత జీవి నేల దొరలేది, ఆ తర్వాత జీవి 4 గంతులు వేసేది, ఆ తర్వాత జీవి ఆలోచన చేసేది. ఈ ఆలోచన చేయడంతోనే సన్మార్గము దుర్మార్గం అంటే 2 ఏర్పడ్డది దీంట్లో. ఈ ఆలోచనలతో సన్మార్గం దుర్మార్గం. ఇప్పుడు ఈ స్టేజ్ కూడా దాటిపోతాం. అంటే ఎప్పుడు దాటుతాము? మనకు కావాల్సినవన్నీ కూడా మనలో మనం తయారు చేసుకునే. అంటే మనకు కావాల్సింది ఏమిటి? ఆక్సిజన్ కావాలి, ప్రాణవాయువు కావాలి. ఈ ప్రాణవాయువు ఇప్పుడు మనం బయట నుంచి శ్వాస రూపంలో తీసుకుంటున్నాం. ఈ శ్వాస మనల్ని బతికిస్తున్నాయి. ఈ శ్వాస ఎక్కడి నుంచి వస్తున్నది? ఈ మేఘాలు గీగాలు ఇవన్నీ రావడం దాంట్లో నుంచి వస్తుంది. ఒక తెలియనటువంటి ఒత్తిడి వస్తుంది, దాన్ని గాలి అంటాము. ఈ గాలి ద్వారా మనము ప్రాణవాయువుని పొందుతూ ఉన్నాం. ఇప్పుడు ఈ ప్రాణవాయువు యాజ్ స్టేజ్గా మనకు వచ్చేది. ఈ ప్రాణవాయువుని ఏం చేస్తున్నాము? గాలి రూపంలో తీసుకున్నాం. తీసుకొని దాన్ని ఒకటి గాలి పీలిస్తే మనకు ప్రాణవాయువు తాగుతుందా? తాగలేదు. దీనికి ఇంకా మళ్ళీ పప్పు, కూర, అన్నము, నీళ్ళు ఇవన్నీ వేయాలి. దీనికి వేసి పచనం చేయాలి. చేస్తే కానీ అప్పుడు కానీ ప్రాణశక్తి తయారు కావడం లేదు. ఇప్పుడు మానసిక రోగంలో చెప్పేట ప్రాణశక్తి మనకు నేరుగా ఊర్ధ్వం నుంచి మనకు ఈ భూమండలానికి వస్తుంది. ఇప్పుడు వచ్చింది అన్నారు 1910 మేలో మాస్ గారు నిర్వహించినటువంటి ప్రయోగాల ద్వారా ఊర్ధ్వం నుండి నిజమైనటువంటి ప్రాణశక్తిని భూమండలం మీద తీసుకొచ్చినారు. భూగోళం అంగట్లో అన్నీ ఉన్నాయి, అల్లుడి గారు నుండి శని ఉందన్నారండి. కానీ ప్రాణశక్తికి మన దగ్గరలోనే ఉంది, కానీ ఆ ప్రాణశక్తిని తీసుకునే స్థితి మన దగ్గర లేదు. అంటే ఎక్కడ ప్రాణశక్తి లేదు అంటే ఈ శరీరము ఆ ప్రాణశక్తిని తీసుకునేటువంటి స్థితిలో లేదు. కనుక ఏం చేయాలి? ఇప్పుడు ఈ శరీరంలో మార్పులు తీసుకురావాలి. అది ఈ శరీరంలో మార్పులు తీసుకురావడానికి గాను కొన్ని కార్యక్రమాలు నిర్వహించారు. దీనికి ముందుగా ఒక శబ్దము ఉన్నది. ఈ సృష్టి దేంట్లో వచ్చింది? శబ్దంలో నుంచి సృష్టి వచ్చింది. మనం ఈ శబ్దం ఎలా ఉంది అని అంటే మన యోగులు ఋషులు వాళ్ళందరూ కూర్చొని ఈ ఓం 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 అనేటువంటి చదువుతూ ఉన్నది. ఓంకారం. అందుకే ఓంకారానికి మనం ప్రాధాన్యత ఇచ్చాం.
ఓంకారం లేకుండా ఏ మంత్రము కూడా పనిచేయదు. మంత్రానికి ముందు ఓంకారం పెడితే అది మంత్రం అవుతుంది, మంత్రానికి ముందు ఓంకారం రాబడితే అపవిత్రం. అది ఎందుకని అంటే దాన్ని పూర్ణ శబ్దము అన్నారు. అంటే సృష్టికి మూలమైన శబ్దం ఇది. ఇక్కడ వస్తుంది తేడా. ఇప్పటిదాకా వచ్చిన ఋషులందరూ మునులందరూ కూడాను సృష్టికి మూలమైన శబ్దం ఏది అంటే ఓంకారం అనేది. ఓం మూల శబ్దం అన్నాడు. శివుడు గారు ఇది కాదు అన్నాడు. ఈయన ఓంకారం పూర్ణ శబ్దం కాదు, ఇది కూడాను అసంపూర్ణ శబ్దమేను, కానీ ఉన్నంత మటుకు పూర్ణ శబ్దం ఇది. ఇప్పుడు పూర్ణ శబ్దం తయారు చేయాలి. పూర్ణ శబ్దం ఎవరు తయారు చేశారు? పూర్ణ శబ్దం తయారై ఉంది, కానీ నీకు తెలియలేదు, నాకు తెలియలేదు. ఎందుకని తెలియడం లేదు? పూర్ణ శబ్దము ఆ శబ్దం మనం అలవాటు పోయాం. వరంగల్లో శివనగర్లో ఇల్లు కట్టుకున్నాను. అదొక అడవి ప్రాంతం. ఆ రోజుల్లో పక్కనే నాకు రైల్వే స్టేషన్ ఉండేది. ఆ రోజుల్లో ఈ ఎలక్ట్రిక్ ఇంజన్లు లేవు, డీజిల్ ఇంజన్లు లేవు. ఉన్న ఇంజన్ అంటే స్టీమ్ ఇంజన్లు. ఈ స్టీమ్ ఇంజన్ రాజమండ్రి వచ్చి వరంగల్ స్టేషన్లో ఆగి అది రాజమండ్రి పడితే వాడు దాన్ని ఆన్ చేసి పెడితే చుక్చుకొని వాడు కూర్చొని ఊరంతా పడుతుంది ఎత్తుకుని. మేము రైలు పెట్టిన పక్కన ఉన్నాక మా రాజమండ్రితో పట్టింది కాదు ఈ చుక్చుక్ శబ్దానికి. కొంతకాలం అయినప్పుడల్లా ఒక 2-3 నెలలు అయిపోయినప్పుడు ఆ శబ్దం మనం అలవాటు పడిపోయాం. ఆ శబ్దం పడుతుంటే మన సాయం పడుతున్నాం. అలాగే ఈ సృష్టిలో వచ్చిన శబ్దాన్ని మన చెవులు వింటూనే ఉన్నాయి. ఆ శబ్దం మనం అలవాటు పడిపోయినాం. అది శబ్దం ఉన్నట్టే మనం గుర్తుపడతలేదు. ఆ శబ్దాన్ని గుర్తుపడకుండా ఓం అనే శబ్దాన్ని మనం చెప్పుకుంటున్నాం. ఎందుకని ఆ శబ్దాన్ని మనం గుర్తుపడలేకపోయినాము అని అంటే దానికి కారణం మన ఓకరికంటే ఆ శబ్దాన్ని గ్రహించి ఉచ్చారణ చేసే స్థితిలో ఓకరికంటే తయారు కాదు. ఓకరికంటే డిఫెక్ట్. కనుక మాస్టర్ గారు ఈ పూర్ణ శబ్దాన్ని ముందర ఇంట్రడ్యూస్ చేయాలంటే, రికగ్నైజ్ చేయాలంటే ఓకరికంటే తయారు కావాలి. ఈ పని చేస్తున్నారు. ఈ విధంగా ఈ శరీర నిర్మాణంలోనే కొన్ని అవకతవకలు ఉండేటువంటి లేదు. ఈ అవకతవకలన్నిటి కూడా ఒక్కొక్కటికి రెక్టిఫై చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఈ ఓంకారానికి దాంట్లో 7 ధాతువులు, 7 ఓవెల్స్ ఉన్నాయి. ఆ 7 ఓవెల్స్లో ఈ ఓం అనేటువంటి అకారం ఉకారం అకారాలతో కూడిన 3 ఓవెల్స్ మాత్రమే ఉన్నది. మిగతా 4 లేవు, రాలేదు. ఈ 4 కూడా వస్తున్నాయి, కానీ ఇది పూర్తి శబ్దం కాదు. దీన్ని మా గురువు గారు అనేటువంటి ఎంఎన్ గారు ప్రస్తుతం చేసి 2 శబ్దాలు కనుక్కున్నాడు. ఆయన ఆ 2 శబ్దాలని ఆయన ఆ రోజు ఉన్నటువంటి శిష్యులతో చేయిస్తే వాళ్ళు కూడాను సరిగ్గా ఉచ్చారణ చేయలేకపోయినారు. అవి ఆ చేసిన 2 శబ్దాలు కూడాను అసంపూర్తిగానే మరుగున పడిపోయినాయి. ఇప్పుడు అవి ఏమిటి అంటే మేము కూడా చెప్పని స్థితిలో ఉన్నాం. ఈ అసంపూర్తమైనటువంటి 2 శబ్దములు ఇంకా రావాల్సిన ఇంకా 2 శబ్దములు, ఈ మొత్తం 4 శబ్దాలు కూడాను ఎగ్జిస్టెన్స్లోకి వస్తేనే కానీ పూర్ణ శబ్దం అనేది ఏర్పడదు. దీనికి మనం ఇలాంటి మహత్తరమైన యోగాన్ని ఆంధ్రదేశాన్ని తీసుకొచ్చి మనకు అందించినటువంటి మహనీయులు మా ఎంఎన్ గారు, గురుదేవ్ ప్రభాకర్ శాస్త్రి గారు, వీరిద్దరు అందించినటువంటి మహత్తరమైనటువంటి ఈ యోగాని కొద్దిగా పాలిష్ చేసి ప్రపంచానికి అందజేసి
అందరిచేత మాస్టర్ సివివి మాస్టర్ ఎంఎన్ నమస్కారం అని పంపించారు. ఈకే గారు వీళ్ళందరూ కూడాను చాలా తిరస్మరణీయులు వీళ్ళు. ఈరోజు మాస్టర్ ఎంఎన్ గారి మహాపరినిర్వాణం జనరల్గా మరణించేటువంటి రోజుని సంస్మరణ దినము గుర్తు చేసుకునే రోజు అని, లేకపోతే మృతి చెందిన దినం అని ఇవే చెప్పుకుంటాము. కానీ మేము మాస్టర్ గారి ఎమ్మెల్యే గారి విషయంలో ఆ విధంగా దీన్ని పోల్చలేదు. దీన్ని మహాపరినిర్వాణం ఉన్నారు. మహాపరినిర్వాణం అంటే దట్ ఇస్ ది లాస్ట్ స్టేషన్, అంటే బ్రహ్మైక్యమైనటువంటి స్థితి అనమాట. బ్రహ్మమే తానైనటువంటి స్థితి అనమాట. బ్రహ్మైక్యం అంటే తానే బ్రహ్మ అయినటువంటి. కృష్ణుడే చెప్పాడు, మీరందరూ యోగం చేయండి, ధ్యానం చేయండి, సంచితే మిమ్మల్ని నాలుగు కల్పించుకుంటా అన్నాడు. ఎప్పుడు? చచ్చిన తర్వాత, చనిపోయిన తర్వాత. మాస్టర్ సివి గారు చెప్తే చనిపోయిన తర్వాత కలవడం కాదు బాబు, మనం ప్రజ్ఞలో ఉండేటువంటి బ్రహ్మత్వాన్ని పొందాలి అంటారు. నేను మాస్టర్ నమస్కారం. అడ్జస్ట్మెంట్స్ ఫర్ ఫర్దర్ ప్రోగ్రెస్ విత్ స్టెబిలిటీ, వివేక, ఆరోగ్య, ఆనంద, సుందర మూర్తి అనుభూతి వర్కౌట్. మాస్టర్ సివివి నమస్కారం. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. మాస్టర్ గారి దివ్యకరం అందరిపై నిరంతరం ప్రసరించు. అందరికీ ఆరోగ్యం. మాస్టర్ శ్రీ నమస్కారం. దీప్యమాన గురు తేజకు దీపహారతి, దీవెనలో వసగు వసగు కాంతి హారతి, రత్న కాంతి హారతి. దీప్యమాన గురు తేజకు దీపహారతి హారతి, దీవెనలో వసగు వసగు కాంతి హారతి, రత్న కాంతి హారతి. మాస్టర్ నమస్కారం. మాస్టర్ ఎంఎన్ సివివి నమస్కారం. మాస్టర్ సివివి మహారాజ్ की जय. మాస్టర్ ఎంఎన్ మహారాజ్ की जय. మాస్టర్ నమస్కారం.